సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 ఏదైతే జరిగిందో సో దాంట్లో ఉన్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ సో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి వెన్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో మహాత్మా గాంధీ ఇండియాకి ఎప్పుడు రిటర్న్ వచ్చారో అని అడుగుతున్నారు. కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో ఎందుకు అంటే సో గాంధీ ఎవరైతే మనకి మహాత్మా గాంధీ 1893లో సో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. సో మళ్ళీ ఫ్యామిలీతో రిటర్న్ మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా 2 times జరగడం వల్ల సో డిపెండ్స్ ఆన్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి మనం ఇండియన్ హిస్టరీ ప్రకారం అంటే భారతదేశ చరిత్ర ప్రకారం సో గాంధీ కంప్లీట్గా ఇండియాకి తిరిగి వచ్చారు అని మనం ఏ స్టేట్మెంట్ ఏ సంవత్సరం నుంచి తీసుకుంటాము అంటే సో 1915 Jan 9th. సో 1915 Jan 9th ఏదైతే ఉందో సో ఆ ఇయర్ నుంచి తీసుకుంటాం కాబట్టి సో ఆన్సర్ ఇదే అవుతుంది. గాంధీ రిటర్న్ ఇండియా Jan 9th 1915. సో అందుకే ఈ రోజున మనం ఏమని సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఎన్ఆర్ఐ డే, భారతీయ ప్రవాస్ దివాస్ అంటాం. సో భారతీయ ప్రవాస్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మనం సో Jan 9th సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ మనం షిఫ్ట్ 1లో చూసాం, అంటే ఫేజ్ 1లో చూసాం. సో గాంధీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నార్మల్గా. సో ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. సో గాంధీకి సంబంధించిన బుక్ కానీ సో గాంధీకి సంబంధించిన ఐఎన్సీ సెక్షన్స్ కానీ ఎక్కువగా అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో అంటే మనకి ఈ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అది కూడా చూడాలి. సో జనరల్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే సో మనకి 1869 సంబంధించి క్వశ్చన్ పడుతుంది. సో గాంధీ వాజ్ బోర్న్, గాంధీ పుట్టింది ఎప్పుడు అంటే 1869 October 2nd గాంధీ పుట్టడం జరిగింది. అదొకటి అడుగుతారు. సో ఏరియా అడుగుతారు. సో ఏరియా ఆయన జన్మించింది ఎక్కడ అంటే పోర్బందర్. ఇది కామన్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. లేకపోతే కొంచెం డిఫరెంట్గా అడగాలంటే సో గాంధీకి సంబంధించి మనం కంప్లీట్గా ఎట్లా విడగొట్టచ్చు అంటే సో కొంచెం పొలిటికల్గా మనకి గాంధీకి సంబంధించి ఆఫ్రికాలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఆఫ్రికాకి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి 1894 1894. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాటల్ ఇండియన్ కాంగ్రెస్. సో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే దాన్ని ఎవరు స్థాపించారు అంటే గాంధీ. సో ఆయన నాటల్ ఇండియన్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది 1894లో. 1894లో సౌత్ ఆఫ్రికాలో దీన్ని గాంధీ స్థాపించారు. ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి గాంధీ యొక్క ఇంకొక బిరుదు ఉంది, కైజర్ ఏ హింద్ అని చెప్పి. సో కైజర్ ఏ హింద్ అని గాంధీకి ఉన్న బిరుదు. సో దీన్ని ఎవరు ఇచ్చారు అంటే బ్రిటిషర్స్ ఇచ్చారు. బ్రిటిషర్స్ గాంధీకి కైజర్ ఏ హింద్ ఇవ్వడానికి ఒక బలమైన కారణం ఏంటి అంటే సో 1899లో జరిగిన సంఘటన. సో 1899 1901 1901. సో ఈ 3 ఇయర్స్ మధ్యలో మనకి సౌత్ ఆఫ్రికాలో కొన్ని తిరుగుబాట్లు జరిగాయి. సో ఎవరికి వ్యతిరేకంగా అంటే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా జరిగాయి. సో దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే బోయర్ వార్, బోయర్ యుద్ధం అంటాం. సో ఈ యుద్ధంలో ఎవరైతే సౌత్ ఆఫ్రికన్లు బ్రిటిష్ మీదకి ఎదురు తిరిగినప్పుడు సో అక్కడ ఏవైతే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంట్స్ జరిగాయో సో ఆ ఇన్సిడెంట్స్లో అంబులెన్స్ సర్వీసెస్ సో అంబులెన్స్ సేవలకి ప్రాతినిధ్యం వహించింది. సో అలాంటి దానిని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే గాంధీ. సో దానికి గాను గాంధీ చేసిన అంబులెన్స్ సేవలకి గాను సో ఎప్పుడైతే బోయర్ వార్లో చేశారో దానికి గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి కైజర్ ఏ హింద్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో అందుకే గాంధీకి సంబంధించి ఈ యుద్ధం కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సో సౌత్ ఆఫ్రికా తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం ఎప్పుడు చూడాలంటే 1915 గాంధీ ఇండియాకి రావడం జరిగింది Jan 9th ఎన్ఆర్ఐ డే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1917 సో 1917 వచ్చేటప్పటికి మనం గాంధీ అనగానే గుజరాత్లో గుర్తొచ్చేది సబర్మతి ఆశ్రమం. సో మనకి సబర్మతి ఆశ్రమం ఏదైతే ఉందో సో సబర్మతి ఆశ్రమం ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగితే 1917 లేదా ఎక్కడ ఉంది అంటే గుజరాత్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 1919 ఏదైతే ఉందో మనకి ఏదైతే జలియన్ వాలా బాగ్ ఘటన జరిగిందో సో దాని తర్వాత నుంచి గాంధీ రిమార్కబుల్ థింగ్ అనేది ఇండియాలో స్టార్ట్ అవుతుంది.
ఎట్లా 1920కి వచ్చేటప్పటికి 1920 వచ్చేటప్పటికి సో మనం సహాయ నిరాకరణ ఉద్యమం అంటున్నాం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి 1930 1930 సో ఆ టైంలో మనకి ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అవి జరుగుతాయి. సో తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గాంధీ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారో అని అడుగుతారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. సో దాని తర్వాత గాంధీ ఏ ఐఎన్సీకి అధ్యక్షత వహించారు అంటే 1924. సో 1924 ఐఎన్సీకి గాంధీ అధ్యక్షత వహించడం జరిగింది. సో అట్లానే ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని అడుగుతారు. సో ఆల్ ఇండియా మనకి ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో సో దాని యొక్క అధ్యక్షుడు కూడా ఎవరు అంటే మనకి గాంధీ అని చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా లాస్ట్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గాంధీ ఎప్పుడు చనిపోయారు అంటే 1948లో. సో 1948లో సో గాడ్సే వల్ల గాంధీ చనిపోవడం జరిగింది. ఇవి మెయిన్ థింగ్. ఆల్రెడీ మనకి బర్త్ డేట్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇది అడిగే ఛాన్స్ ఉంది, గాంధీ ఎప్పుడు చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మనకి గాంధీ ఎప్పుడు రిటర్న్ వచ్చారు అని అడిగారు కాబట్టి ఇంకొక 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి ఎన్ఆర్ఐ డే అడగచ్చు, లేదా సబర్మతి ఆశ్రమాన్ని అడగచ్చు. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఈ ఓవర్ వ్యూ అనేది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఫార్మేషన్ డే. సో జనరల్గా మనం అన్ని షిఫ్ట్స్ ఫేజ్ 1లో చూస్తే హిమాచల్ ఫార్మేషన్ డే, ఛత్తీస్గఢ్ ఫార్మేషన్ డే ఇలా అడుగుతున్నారు. సో మనకి మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఫార్మేషన్ డే అనేది ఎప్పుడు జరిగింది అంటే 1 మే 1960. 1960 మే 1న మనకి మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఫార్మేషన్ అనేవి జరిగాయి. సో దీనికి సంబంధించి ఇంకెలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇది పాలిటీ రిలేటెడ్, జీకే కిందకి వస్తుంది అండ్ ముఖ్యంగా పాలిటీ కిందకి వస్తుంది. సో దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే స్టేట్స్ చూస్తున్నాం కాబట్టి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో యూనియన్ టెరిటరీస్. సో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి సో మనకి రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ భాగంలో చెప్పారని అడిగితే సో పార్ట్ 1 అని చెప్పచ్చు. మొదటి విభాగం పార్ట్ 1. సో పార్ట్ 1లో రాష్ట్రాలు పేర్లు మార్చడం కానీ, సరిహద్దుల గురించి కానీ, మన కంట్రీ యొక్క నేమ్ ఇండియా కానీ భారతదేశం కానీ ఎట్లా మాట్లాడుతున్నాం వీటికి సంబంధించి సరిహద్దు ప్రాంతాలు జోగ్రఫికల్గా అది కంట్రీ అయినా స్టేట్స్ అయినా ఏ రాజ్యాంగంలో ఏ పార్ట్ మాట్లాడుతుంది అంటే పార్ట్ 1 మాట్లాడుతుంది. సో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే ఆర్టికల్ 1 to 4. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3: ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3. మన ఎగ్జామ్కి ఇవి ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడిగితే ఈ పార్ట్ అడుగుతారు, లేకపోతే నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి సో ఆర్టికల్ 1 ప్రకరణ 1 ఏదైతే ఉందో సో అది దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇండియా ఏదైతే ఉందో మన కంట్రీ నేమ్ దట్ ఈస్ భారత్ అని చెప్తాం కదా. సో మన కంట్రీ యొక్క నేమ్ అనేది ఎక్కడ రిప్రజెంట్ అయ్యింది అంటే మనకి సో ఆర్టికల్ 1లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 2 ఉంది. సో రెండో ప్రకరణ. సో మనకి ఏదైనా ఒక స్టేట్ని మన దాంట్లో ఏదైనా ఒక ప్రాంతాన్ని మన దేశంలో విలీనం చేసుకోవాలి, మన దేశంలో పార్ట్గా చేసుకోవాలి అనుకుంటే సో దానికి ఆర్టికల్ 2 కింద చెప్పచ్చు. ఎందుకంటే సిక్కిం అంటున్నాం. సో సిక్కిం ఏదైతే ఉందో ఒకప్పుడు భారతదేశం యొక్క అది మన ప్రధాన ప్రాంతం కాదు, అది మన ప్రధాన భూభాగం కాదు. కానీ సిక్కిం ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 2 ప్రకారం 1965లో సో సిక్కింని మనం ఇండియాలో విలీనం చేసుకున్నాం, కలుపుకున్నాం. సో అందుకని ఏదైనా వేరే ప్రాంతాలు భారతదేశానికి చెందిన ఏవైనా సరిహద్దు ప్రాంతాలు కానీ ఏవైనా ప్రాంతాలు ఉంటే సో భారతదేశంలో అటు రాష్ట్రంగా కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా కానీ సో ఏదైతే మనం కలుపుకుంటామో సో దానికి అఫీషియల్గా ఎవరికి అధికారం ఉంటుంది అంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. సో పార్లమెంట్కి కూడా ఆ అధికారం ఏ ప్రకరణ వల్ల వచ్చింది అంటే ఆర్టికల్ 2 వల్ల వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి కానీ లేదా మీరు గ్రూప్స్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి కానీ ఈ ఆర్టికల్ 3 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం ఒరిస్సాని ఒడిస్సా అని చేంజ్ చేశారు, ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్ కింద చేంజ్ చేశారు. సో ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇది వరకు మైసూర్ అంటున్నాం, కర్ణాటక అయింది, మద్రాస్ అంటున్నాం, తమిళనాడు అయింది, బొంబాయి అంటున్నాం, మహారాష్ట్ర అయింది. సో ఏవైతే రాష్ట్రాలలో పర్టిక్యులర్ పేర్లు ఏవైతే ఉంటాయో సో పేర్లు చేంజ్ చేయడం కానీ రాష్ట్రాల యొక్క పేర్లు చేంజ్ చేయడం కానీ రాష్ట్రాల యొక్క సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సరిహద్దు వివాదాలు సరిహద్దు ప్రాంతాలు వీటికి సంబంధించిన మెయిన్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 3గా చెప్పొచ్చు. సో ఇవి మెయిన్ థింగ్. సో ఆర్టికల్ 3, ఆర్టికల్ 2, ఆర్టికల్ 1 ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా. ఒకవేళ కనుక జీకే పరంగా క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ
ఫస్ట్ షిఫ్ట్ ఈ రోజు నుంచి ఇట్లా స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మనకి 1953. సో మనకి 1953 ఏదైతే ఉందో, సో మనకి 1953లో సో ఫస్ట్ ఏ రాష్ట్రం ఏర్పడింది అంటే ఆంధ్ర. సో 1953లో మనకి ఆంధ్ర అనే స్టేట్ ఏర్పడింది. సో దానికి మనకి ఏదైతే క్యాపిటల్ అంటున్నామో క్యాపిటల్ వచ్చేసి మనకి కర్నూలు. తర్వాత 1956లో 1956లో అదే మనకి ఎలా అవతరించిందంటే ఆంధ్రప్రదేశ్గా విత్ ద క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్. సో November 1 మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని చెప్తారు. 1956లో జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమైందంటే యాక్చువల్గా ఇది భాషా ప్రాతిపదిక మీద, అంటే ఫస్ట్ మనకి డిఫరెన్స్ వచ్చింది లాంగ్వేజెస్ మీదే. సో మద్రాస్ వచ్చేసి తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు అప్పట్లో సో తెలుగు ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మొట్టమొదటన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన రాష్ట్రం, ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా ఏది అంటే సో మీరు ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు. దాని తర్వాత ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఎగ్జాక్ట్గా బొంబాయిలో స్టార్ట్ అయింది. సో బొంబాయి 1960లో ఏం చేశారంటే 1960లో సో ఈ మహారాష్ట్ర ఏరియాని అప్పుడు బొంబాయిగా పిలిచేవాళ్ళు. సో ఈ బాంబే ప్రాంతంలో ఏంటంటే మనకి గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో గుజరాతీ ఎవరైతే మాట్లాడతారో సో వాళ్ళని కలిపి గుజరాత్ స్టేట్ని, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మహారాష్ట్ర స్టేట్ని, సో గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్స్ కింద ఎప్పుడు ఏర్పడింది అంటే 1960లో. దేని నుంచి ఏర్పడ్డాయంటే బొంబాయి నుంచి. సో ఈ బొంబాయి దాన్నే ఆర్టికల్ 3 ప్రకారం మహారాష్ట్ర అని నేమ్ని ఎప్పుడు చేంజ్ చేశారు అంటే 1960లో చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1961లో 1961లో ఏర్పడిన స్టేట్ ఏది అంటే మనకి నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ అనేది మనకి 1961లో ఏర్పడింది. సో దాని తర్వాత మనకి 1965 వచ్చేసి మనకి ఏర్పడిన స్టేట్ ఏది అంటే సిక్కిం. సో సిక్కిం ఏర్పడడం జరిగింది రాష్ట్రంగా. సో దాని తర్వాత 1966 3 భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు చెప్పుకుంటున్నాం, లింగ్విస్టిక్ స్టేట్స్. ఒకటి ఆంధ్రప్రదేశ్ చెప్పుకున్నాం, 2 గుజరాత్ చెప్పుకున్నాం, 3వది భాష వల్ల విడిపోయిన మెయిన్ ఇంకొక స్టేట్ ఏది అంటే హర్యానా. ఎందుకంటే పంజాబ్ ఏదైతే ఉందో సో పంజాబ్ స్టేట్ నుంచి మనకి హర్యానా స్టేట్ అనేది విడిపోవడం జరిగింది. సో హర్యానాగా ఏర్పడడం జరిగింది కొంత భాగం 1966లో. సో హర్యానా స్టేట్ అనేది ఏర్పడింది. సో పంజాబ్లో మనకి పంజాబీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కూడా రీజనల్ పరంగా లాంగ్వేజ్ పరంగా అభిప్రాయాలు రావడం వల్ల, భేదాభిప్రాయాలు రావడం వల్ల విడిపోయారు. సో తర్వాత ఏమైందంటే 1971 వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగమే, కానీ ఎట్లా ఉండేది అంటే యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. కానీ హిమాచల్ ప్రదేశ్ని యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్ హోదాని ఎప్పుడు కల్పించారు, స్టేట్గా ఎప్పుడు మార్చారు అంటే 1971 phase 1 NTPsలో అడిగారు హిమాచల్ ప్రదేశ్ ఫార్మేషన్ డే ఎప్పుడు అని. ఇయర్ వచ్చేసి మాత్రం 1971 హిమాచల్ ప్రదేశ్ అనేది ఏర్పడింది. సో దీన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 1972లో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 3 కూడా ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ అంటాం. సో ఆ 3 స్టేట్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి మణిపూర్, ఇంకొకటి వచ్చేసి మనకి మేఘాలయ్, ఇంకొకటి వచ్చేసి మనకి త్రిపుర. సో మణిపూర్, మేఘాలయ్, త్రిపుర అనేవి 1972లో ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 1987లో 1957లో ఏర్పడిన రాష్ట్రాలు 2. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, అది కూడా నార్త్ ఈస్ట్ ఇండియా, ఇంకొకటి వచ్చేసి మిజోరం. సో మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఏ ఇయర్లో ఏర్పడ్డాయంటే 1987లో. సో అప్పుడే మనకి 1987లోనే గోవా ఏదైతే ఉందో సో గోవా మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. గోవాని మొట్టమొదటిగా కంప్లీట్గా ఆక్యుపై చేసుకున్నది ఎవరు అంటే పోర్చుగీస్ పీపుల్. సో పోర్చుగీస్ పీపుల్ నుంచి తర్వాత ఆపరేషన్ విజయ్ అనే పేరుతో 1961లో 1961లో ఆపరేషన్ విజయ్ అనే దాన్ని చేపట్టారు. సో ఆపరేషన్ విజయ్ చేసిన తర్వాత సో గోవాని మనం యూనియన్ టెరిటరీగా ఉంచాం మన ఇండియాలో. సో దాని తర్వాత యూనియన్ టెరిటరీ నుంచి గోవా స్టేట్గా ఎప్పుడు మారింది అంటే 1987లో.
1987లోనే గోవాని స్టేట్గా మార్చారు. ఆపరేషన్ విజయ్ అడగచ్చు. 1961లో గోవాని ఎప్పుడు స్టేట్గా మార్చారు అంటే 1987. అదే సంవత్సరంలో మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2000 ఇయర్. సో మనకి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో, ఉత్తరప్రదేశ్ నుంచి మనకి ఏర్పడింది ఏది అంటే ఉత్తరాంచల్. సో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బీహార్ ఏదైతే ఉందో, సో బీహార్ నుంచి ఏర్పడింది జార్ఖండ్. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో, సో మధ్యప్రదేశ్ నుంచి ఏర్పడింది ఛత్తీస్గఢ్. మొత్తం 3 ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్, బీహార్ నుంచి జార్ఖండ్ అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. 3 ఏర్పడిన సంవత్సరం 2000. 2000వ సంవత్సరంలో 2000 ఇయర్లో ఈ 3 కూడా సెపరేట్ స్టేట్స్గా అవతరించాయి. అయితే ప్రజెంట్ మనకి ఉత్తరాంచల్ అనే స్టేట్ లేదు. ఎందుకంటే ఈ ఉత్తరాంచల్ అనేది 2000లో ఏర్పడింది, కానీ 2006లో 2006లో ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 3 ప్రకారం ఉత్తరాంచల్ని ఎలా మార్చేశారంటే ఉత్తరాఖండ్ కింద మార్చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకి 2014. సో 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనే స్టేట్స్, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే స్టేట్ని సెపరేట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2014లో. ఇట్లా మనకి స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఆల్రెడీ స్టేట్ ఫార్మేషన్ డే అడిగారు కాబట్టి సో గోవా రిలేటెడ్ అడగచ్చు. సో ఇప్పుడు మనకున్న ఇష్యూస్ ఏంటంటే నాగాల్యాండ్ ఇష్యూ ఒకటి జరుగుతుంది కాబట్టి సో నార్త్ ఈస్ట్కి సంబంధించి నాగాల్యాండ్ 1961 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా పంజాబ్ ఏదైతే ఉందో అది యాక్టివ్గా న్యూస్లో ఉంది కాబట్టి సో హర్యానా స్టేట్ మనకి 1966లో ఏర్పడింది, దాన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా ఏర్పడింది కాబట్టి 2014 తెలంగాణ ఫార్మేషన్ డే గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. సో అట్లానే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటాం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడుగుతారు. 1956 1956లోనే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ డస్ నాట్ షేర్ ల్యాండ్ బోర్డర్ విత్ ఇండియా. సో మన ఇండియాతో ఏ కంట్రీ ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకోదు. ఇది కంప్లీట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రీవియస్ షిఫ్ట్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, పాకిస్తాన్ అని, మయన్మార్ అని, బంగ్లాదేశ్ అని ల్యాండ్ బోర్డర్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ వస్తూనే ఉంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ల్యాండ్ బోర్డర్ అని చెప్పి అడుగుతున్నారు క్వశ్చన్ వచ్చేటప్పటికి. సో ఇటు చూస్తే మనకి మెయిన్గా పాకిస్తాన్ ఉంది. సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మెయిన్గా ఉన్నది ల్యాండ్ బోర్డరే. సో దాన్ని రాట్క్లిఫ్ లైన్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకున్నది ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉన్నది డ్యూరాండ్ లైన్, సో డ్యూరాండ్ రేఖ. సో దీనిని బ్రిటిష్ టైంలోనే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దీనిని ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవట్లేదు. బట్ మనకు జీకే ప్రకారం ఈ ఆన్సర్ కరెక్టే. ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ఉన్న సరిహద్దు రేఖ వచ్చేసి డ్యూరాండ్ రేఖగా చెప్తాం. సో ఇటు వచ్చేటప్పటికి టిబెట్ ప్రాంతం, చైనా యొక్క మెయిన్ టిబెట్ ప్రాంతం, ఇండియా అండ్ టిబెట్ల మధ్యలో మనకి ఇంపార్టెంట్ ఏది ఉందంటే ల్యాండ్ బోర్డరే ఉంది. సో చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్న దానిని మెక్మోహన్ అని చెప్పి పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నేపాల్ ఉంటుంది. సో నేపాల్ తర్వాత మనకి ఇటు సైడ్ భూటాన్ ఉంటుంది. సో హియర్ వీ హ్యావ్ అ సిక్కిం, భూటాన్, నేపాల్. సో నేపాల్కి భూటాన్కి సంబంధించి మనకి కరెక్ట్ అయిన పేర్లు లేవు. ఎందుకంటే ఏ కంట్రీకైనా సరిహద్దులు 3 రకాలుగా విభజించబడతాయి. ఒకటి జియోగ్రఫికల్గా, 2 మిలిటరీ పరంగా, సో 3 వచ్చేసి మనకి సో అక్కడ ఏమన్నా పొలిటికల్ ప్రెషర్ లాంటివి ఉంటే కనుక సో అట్లా ఎకనామికల్ పొలిటికల్ పరంగా విభజించబడతాయి. సో మోస్ట్లీ జియోగ్రఫికల్ పరంగా అండ్ న్యాచురల్గా విడగొట్టబడతాయి. పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ మనకి జియోగ్రఫికల్గా విడగొట్టబడ్డాయి. మనకున్న వివాదాల పరంగా కావచ్చు, భూ సరిహద్దు వివాదాల వల్ల కూడా ఇవి విడగొట్టబడ్డాయి కాబట్టి పేర్లు ఉన్నాయి. కానీ సహజంగా ఏవైతే బౌండరీస్ ఉంటాయో సో న్యాచురల్ బౌండరీస్కి ఆల్మోస్ట్ పేర్లు అనేవి ఉండవు. సో నేపాల్ ఇండియాని మెయిన్గా విడదీసేది హిమాలయాస్. సో ఇది నేచురల్ బార్డర్ కాబట్టి సో పర్టిక్యులర్ పేరుతో మనం పిలవం. సో సేమ్ అది కూడా భూటాన్కి వర్తిస్తుంది. దాంతోపాటు ఇటు సైడ్ ఉన్నది మనకి నార్త్ ఈస్ట్ కంట్రీస్ దేంతో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయంటే మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. సో దీది కూడా న్యాచురల్గానే డివైడ్ చేయబడింది కాబట్టి దీనికి కూడా ఎట్లాంటి పర్టిక్యులర్ సరిహద్దు నేమ్ అనేది లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్. సో ఇది మెయిన్ థింగ్. సో బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, భూటాన్, నేపాల్, చైనా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. కానీ ఏదైతే మనకి కింద శ్రీలంక ఏరియా ఉందో సో శ్రీలంక వచ్చేటప్పటికి మనకి వాటర్ బోర్డర్, సో మనకి సీ బోర్డర్ని
సీ బోర్డర్ని షేర్ చేసుకునేది ఏది అంటే శ్రీలంక. సో అది కూడా ఏది అంటే పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అంటున్నాం. సో పాక్ స్ట్రైట్ని షేర్ చేసుకునే బోర్డర్స్ ఏవి అంటే శ్రీలంక మరియు ఇండియా. కానీ ఇక్కడ వరకు ఓకే. కొంచెం క్వశ్చన్ డిఫరెంట్గా ఇస్తే పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఈజ్ ఆల్సో అ కంట్రీ విచ్ షేరింగ్ బోర్డర్ విత్ ఇండియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్. సో పాకిస్తాన్ అనేది మనతో ముఖ్యంగా భూ సరిహద్దుని పంచుకుంటుంది, అట్లానే మనకి సముద్ర భాగాన్ని కూడా పెంచుకుంటుంది. ఎందుకంటే గుజరాత్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో మనకి సింధు, పాకిస్తాన్ దగ్గర సింధ్ ప్రాంతం ఏదైతే ఉందో, సో పాకిస్తాన్ అండ్ గుజరాత్ వీటికి మధ్య మనకి వాటర్ బోర్డర్ అనేది కూడా ఉంది మెయిన్గా. సో అది కూడా ఇంపార్టెంటే. బట్ క్వశ్చన్ మెయిన్గా సీ బోర్డర్ అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చి మీరు శ్రీలంక ఇవ్వచ్చు. సో ఇది మెయిన్ థింగ్. సో కొంచెం క్వశ్చన్ డిఫరెంట్గా ఫామ్ చేస్తే కనుక ఇలాంటి ఆప్షన్స్ గురించి ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా కూడా ఆప్షన్స్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్. సో మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే ఉందో సో దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. ది హెగ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్లో ది హెగ్ అనే ప్రాంతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. UN, యునెస్కో అండ్ యునిసెఫ్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, WHO, WTO ఏవైతే ఉన్నాయో ఒక చార్ట్లా ప్రిపేర్ చేసుకుని ఆ ఫార్మేషన్ అంటే మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, WHO, WTO, IMF ఈ మూడిటికి మాత్రం సో మెయిన్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు ఈ మూడు చూసుకోండి. ఇయరు, హెడ్ క్వార్టర్స్, డైరెక్టర్ జనరల్. సో ఎందుకంటే ఎవ్రీ షిఫ్ట్లో వీటికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్ ఈజ్ గివెన్ బై. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఆన్సర్ని చూద్దాం. ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్ ఈజ్ గివెన్ బై మౌలానా హస్రత్ మొహానీ ఇన్ 1921. సో ఎగ్జామ్ ఎవరైతే రాసి ఉన్నారో సో ఒక్కసారి వాళ్ళు కనుక ఈ రోజు ఎవరైతే షిఫ్ట్ 1 ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉన్నారో సో వాళ్ళు ఈ క్వశ్చన్ కనుక అటెంప్ట్ చేసి ఉంటే ఒక్కసారి 4 ఆప్షన్స్ని కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఆన్సర్ ఒక్కొక్కసారి కమెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనకి ఇండియాలో కొన్ని స్లోగన్స్ కొన్ని ప్రామినెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి అంటే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి అంటున్నాం. సో అట్లానే మనకి ఢిల్లీ చలో, జై హింద్ వచ్చేసి మనకి సుభాష్ చంద్రబోస్ అంటున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్ అనగానే మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే భగత్ సింగ్. సో వెంటనే గుర్తొచ్చే పర్సన్ భగత్ సింగ్. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఈ హస్రత్ మొహానీని తీసుకోవడానికి కారణం సో మనకి హస్రత్ మొహానీ ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటరే యాజ్ వెల్ యాజ్ ఆయన ఉర్దూ పోయెట్ కూడా, సో ఉర్దూ రచయిత కూడా. సో చాలా పోయమ్స్ రాశారు. సో దాంట్లో భాగంగానే 1921లో ఆయన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఏదైతే ఉంటుందో సో దాన్ని అసలు ఇచ్చింది ఎవరు అంటే ఇలాంటి నినాదాన్ని మొహానీ ఇచ్చారు. కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, దీనిని ఎక్కువగా ఇండియాలో స్ప్రెడ్ చేసిన పర్సన్ ఎవరంటే భగత్ సింగ్. ఆప్షన్స్లో ఇద్దరు ఉండి కాయిన్డ్ బై అని ఉంటే మాత్రం మొహరత్ హజానీ పేరు ఇవ్వాలి. ఒకవేళ మొహానీ గనక 4 ఆప్షన్స్లో లేకపోతే ఇంక్విలాబ్ జిందాబాద్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి భగత్ సింగే అవుతుంది. సో ఇది ఒక్కసారి అక్కడ ఆన్సర్ని బట్టి ఉంటుంది. సో ఇది క్రాస్ చెక్ చేసుకోండి. ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్ అనగానే గుర్తుకు రావాల్సింది భగత్ సింగే. కానీ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు పైన ఉన్న కాయిన్ని పైన ఉన్న క్వశ్చన్ని చూసుకోవాలి. సో ఇంక్విలాబ్ జిందాబాద్ స్లోగన్ కాయిన్డ్ బై ఆర్ గివెన్ బై అని అడిగితే పర్టికులర్గా ఈని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ హస్రత్ మొహానీ నేమ్ని తీసాం కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ థింగ్, మౌలానా హస్రత్ మొహానీకి ఇన్స్పిరేషనల్ ఎవరు, ఈయనని ఎక్కువగా ఎవరిని అడ్మైర్ చేసేవాళ్ళు అంటే తిలక్. సో బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో సో ఎక్కువగా అడ్మైర్ చేసింది, ఈయన ఎక్కువగా అభిమానించింది తిలక్ని. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన దేంట్లో ఫేమస్ అంటే పోయమ్స్లో, ఈయన ఫేమస్ పోయెట్ అని
చెప్పచ్చు. ఏ భాష అంటే ఉర్దూ. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మౌలానా హస్రత్ మొహానీ యొక్క కలం నేమ్ ఏంటి, పెన్ నేమ్ ఏంటి అంటే హస్రత్ మొహానీ. సో హస్రత్ మొహానీ అనేది ఈయన పెన్ యొక్క నేమ్గా చెప్పొచ్చు. ఇవి ఈయన గురించి. ఆల్రెడీ భగత్ సింగ్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే భగత్ సింగ్ ఏ ఇయర్లో జన్మించారో అని అడుగుతారు. 1907. సో 1907లో భగత్ సింగ్ జన్మించడం జరిగింది. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే భగత్ సింగ్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్గా నిలిచింది ఆయన అంకుల్ అజిత్ సింగ్. అజిత్ సింగ్. సో ఈయనకు సంబంధించిన ఇద్దరు మేనమామలు ఎవరైతే ఉంటారో ఒకళ్ళు అజిత్ సింగ్, ఒకళ్ళు వచ్చేసి స్వర్ణ సింగ్. సో వీళ్ళిద్దరూ కూడా భగత్ సింగ్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో అజిత్ సింగ్ ఎప్పుడు శిక్షకు గురయ్యారు బ్రిటిషర్స్ వల్ల అంటే 1910, 1910లో సో బ్రిటిషర్స్ అజిత్ సింగ్కి శిక్ష వేయడం జరిగింది. సో దాని తర్వాత భగత్ సింగ్ జీవితంలో రెండో ఘటన ఆయన ఏం చూసారంటే, సో మొదటి ఘటనగా దీన్ని చెప్పొచ్చు, రెండో ఘటన వచ్చేసి 1919. సో 1919కి భగత్ సింగ్కి 12 years, 12 సంవత్సరాలు. సో 12 సంవత్సరాల ఏజ్లో భగత్ సింగ్ చూసిన అతి దుర్ఘటన భారతదేశంలో ఏది అంటే జలియన్ వాలాబాగ్. సో దాని తర్వాతే ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ వైపుకి అంటే భారతదేశ స్వతంత్రం తేవడానికి ఒక పోరాట యోధుడిగా మారింది, లేదా ఆ మార్పు అనేది ఆయన ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత. సో జలియన్ వాలాబాగ్ ఘటన నుంచి ఆ సమయంలో ఈయన వన్ ఆఫ్ ద ఫాలోవర్ ఆఫ్ గాంధీగా చెప్పచ్చు. కానీ ఈయన నాన్ వైలెన్స్ నుంచి వైలెన్స్గా మారడానికి ఒక రీజన్ వచ్చేసి 1922, 1922లో జరిగిన ఘటన. 1922లో జరిగిన ఘటన ఏంటి అంటే మనకి చౌరా చౌరీ ఇన్సిడెంట్. సో చౌరా చౌరీ సంఘటనలో 22 మంది పోలీసులు చనిపోవడం వల్ల గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయాల్సిందిగా పిలుపునిస్తారు. సో దాని తర్వాతే ఆ పిలుపు తర్వాతే ఇది జరిగిన తర్వాతే మనకి స్వరాజ్ పార్టీ వస్తుంది. సో ఇంకొక సంఘటన భగత్ సింగ్ నాన్ వైలెన్స్ నుంచి వైలెన్స్ వైపుగా మొగ్గు చూపడం స్టార్ట్ అవుతుంది. సో ఆ భాగంగానే ఈయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. సో ఈ పార్టీలో చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైతే ఉంటారో సో ఆయనకి వన్ ఆఫ్ ద ఫాలోవర్గా ఆయనతో పాటు ఉండే పర్సన్గా మనం భగత్ సింగ్ని చెప్పచ్చు. సో భగత్ సింగ్కి అనుబంధం ఉన్న పార్టీ ఏది అంటే హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా చెప్పచ్చు అనుబంధం ఉన్న పార్టీ. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఈయనకు సంబంధించి ఏది అంటే సో ఈయన ఏది భారత్ నవజవాన్ మిలిటరీ అనే దాన్ని ఎక్కడ స్థాపిస్తారు అంటే లాహోర్లో స్థాపిస్తారు. సో ఈయన లాహోర్ పోలీస్ ఆఫీసర్ సాండర్ ఎవరైతే ఉంటారో సో ఆయన్ని చంపడం వల్ల సో తర్వాత కొన్ని సంఘటనల వల్ల భగత్ సింగ్కి బ్రిటిషర్స్ ఎప్పుడు ఉరిశిక్ష విధిస్తారు అంటే 1931. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు ముగ్గురు కూడా 1931 బ్రిటిషర్స్ ఉరిశిక్ష విధించడం వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇది భగత్ సింగ్ గురించి. భగత్ సింగ్లో 3 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఆయన ఎప్పుడు చనిపోయారని అడగచ్చు, మనకి భారత్ నవజవాన్ మిలిటరీ అసోసియేషన్ దాన్ని భగత్ సింగ్ ఎక్కడ స్థాపించారు అంటే లాహోర్లో స్థాపించారని చెప్పొచ్చు. ఏ పార్టీతో అనుబంధం ఉంది అంటే హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ పార్టీతో ఈయనకి అనుబంధం ఉందని చెప్పొచ్చు. సో ఇవి మెయిన్గా భగత్ సింగ్ గురించి గుర్తుంచుకోవాలన్న క్వశ్చన్స్. నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అయితే వీళ్ళిద్దరూ కనుక ఆప్షన్స్లో ఉంటే ఈయన ఆన్సర్ పెట్టండి. ఈయన ఆప్షన్స్లో లేకపోతే మాత్రం డైరెక్ట్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే మీరు భగత్ సింగ్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటిల్ ఆఫ్ మాందసూర్ వాజ్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్. సో మనకి బ్యాటిల్ ఆఫ్ మాందసర్ అనేది ఎక్కడ ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు. ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1732, 1732లో జరిగింది. సో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే మరాఠాస్. సో మరాఠాస్కి యాజ్ వెల్ యాజ్ రాజ్పుత్స్కి. సో మరాఠాస్కి రాజ్పుత్స్కి మధ్య ఏదైతే గుజరాత్ రాజస్థాన్ ఏరియా ఉంటుందో సో రాజస్థాన్ ఏరియాని ఆక్యుపై చేసుకునే సందర్భంగా సో ఈ మరాఠాస్కి రాజ్పుత్స్కి మధ్యలో కొన్ని విభేదాలు అనేవి రావడం వల్ల డిఫరెన్సెస్ అనేవి సో అది ఈ యుద్ధానికి దారి తీస్తుంది, మాందసర్ అనే యుద్ధానికి దారి తీస్తుంది. దాని తర్వాత ఈ యుద్ధం తర్వాత ఈ మరాఠాస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రాజస్థాన్లోని కోటా కానీ మిగిలిన ప్రాంతాలన్నిటి మీద కూడా సో దాడి చేయడానికి ప్రయత్నించడం స్టార్ట్ అవుతుంది. అసలు వీళ్ళు రాజస్థాన్లో ఏరియాస్ మీదకి దాడికి ఎప్పుడు ప్రయత్నిస్తారు అంటే ఈ యుద్ధం తర్వాతే మెల్లమెల్లగా సో రాజస్థాన్లో కూడా కొన్ని ఏరియాస్ని ఆక్యుపై చేసుకోవడానికి మరాఠాస్ ట్రై చేసేది. సో అది దీని ఇంపార్టెన్స్గా మనం ఇలాంటి ఒక పాయింట్ని తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫేజ్లోనేమో పానిపట్టు వార్ చూసాం, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ చూసాం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చూసాం. సో ఇలాంటి యుద్ధాలు చూసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడంతా కంప్లీట్గా మనకి మొఘల్స్ మీద కాన్సన్ట్రేటెడ్ చేయడం కానీ లేకపోతే బ్రిటిషర్స్కి
అండ్ ఇండియన్స్కి మధ్య జరిగిన యుద్ధాల గురించి కానీ అడగడం జరిగింది. కానీ ఈ ఫేజ్లో మనకి చిన్న మార్పు ఏం కనిపించింది అంటే ఇండియన్ కింగ్డమ్స్ అంటే మనకి భారతదేశ రాజ్యాలు ఏవైతే ఉంటాయో సో వాటి మధ్య ఎగ్జాంపుల్కి ఏం తీసుకోవచ్చు అంటే బ్యాటిల్ ఆఫ్ కొప్పం, చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన యుద్ధం ఇది. సో బ్యాటిల్ ఆఫ్ కొప్పం. సో బ్యాటిల్ ఆఫ్ కొప్పం ఏ సంవత్సరంలో జరిగింది అని అడగచ్చు. లేకపోతే మనకి ఇంకా డిఫరెంట్ వార్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటిల్ ఆఫ్ పేషావర్ యుద్ధం సో మనకి 1001 ADలో జరిగింది. సో 1001 ADలో జరిగింది బ్యాటిల్ ఆఫ్ పేషావర్. గజనీ ఎవరైతే ఉన్నారో సో గజనీకి హిందూ షాకి సో హిందూ షా కింగ్కి గజనీకి మధ్య జరిగింది వార్ ఏంటి అంటే మనకి బ్యాటిల్ ఆఫ్ పేషావర్. సో 1001 ADలో జరిగింది ఈ వార్ అడగచ్చు. లేకపోతే బ్యాటిల్ ఆఫ్ అమృత్సర్ అంటాం. సో బ్యాటిల్ ఆఫ్ అమృత్సర్ అడగచ్చు. సో పైన నార్త్ ఇండియాలో మ్యాక్సిమం యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి అంటే ఒకటి మరాఠాస్కి రాజ్పుత్స్కి మధ్య జరిగాయి, ఇంకొకటి సిక్ కమ్యూనిటీ సో సిక్కులకి సంబంధించిన యుద్ధాలు జరిగాయి, ఇంకొకటి వచ్చేసి ఎక్కువ యుద్ధాలు జరిగింది మనకి నార్త్ వెస్ట్ ఇండియాలో 2 స్టేట్స్ గుజరాత్ రాజస్థాన్. అంటే ఎవరైనా సరే అటు గజనీ కావచ్చు గోరీ కావచ్చు ఎవరైనా సరే ముఖ్యంగా టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవంటే ఒకటి గుజరాత్, 2 రాజస్థాన్. సో ఇవి ఎక్కువగా చూసుకోండి. బ్యాటిల్ ఆఫ్ కొప్పం, బ్యాటిల్ ఆఫ్ పేషావర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సరిహింద్ వార్ అంటాం. సో ఈ యుద్ధం కూడా ఎప్పుడు జరిగిందో చూసుకోండి. సరిహింద్ యుద్ధం. సో ఇలాంటివి. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అంటాం. సో 1565లో జరిగింది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎలా చేయొచ్చు అంటే ఆల్రెడీ మాందసూర్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఎయిదర్ నెక్స్ట్ వచ్చేవి మేబీ సౌత్ ఇండియాలో జరిగే వార్స్ అయినా అడగచ్చు, లేదా నార్త్ ఇండియాలో జరిగిన వార్స్ అయినా అడగచ్చు. సో పేపర్ డిఫికల్ట్గా ఉంటే ఈ 2 జోన్స్లోంచి వస్తాయి. లేదా పేపర్ ఈజీ టు మోడరేట్ ఉందంటే మళ్ళీ పానిపట్టు వారు, లేకపోతే టెరైన్ వారు, లేకపోతే బక్సారు, ప్లాసీ ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 ఇండియా ర్యాంక్. ఇది యాక్చువల్గా 2020లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ EOD అంటున్నాం. సో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్ని ఎవరు ఇస్తారు అంటే మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్ని మనకి ఇచ్చే సంస్థ ఏది అని అడుగుతారు. వరల్డ్ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇస్తుంది. 11 పారామీటర్స్ని చూస్తుంది, 11 పారామీటర్స్. సో ఈ 11 పారామీటర్స్ని ప్రతి కంట్రీలో చూసి సో దాన్ని బట్టి ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక కంట్రీలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రాపర్టీకి సంబంధించి ఏమున్నాయి, సో ఒక కంపెనీ పెట్టాలంటే రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి, అదే కంపెనీ తీసేయాలంటే ఎట్లాంటి లాస్ ఉన్నాయి, సో గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ రీఫార్మ్స్ అంటాం, ఆర్థిక సంస్కరణలు అనేవి ఎట్లా ఉంటాయి, సో ఇంకేమైనా ఇనిషియేషన్ స్టార్ట్ చేశారా, లోనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ 11 పారామీటర్స్ తీసుకుని సో ఏ కంట్రీ బెటర్గా ఉంది, ఏ కంట్రీ స్ట్రిక్ట్గా ఉంది, సో ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది, దాంతో ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఏం జరిగిందంటే మనకి 2019-20 మధ్యలో చైనా ఇంకొక 2-3 కంట్రీస్ సో ఇన్ప్రాపరేట్ డేటా అంటే డేటాని కరెక్ట్గా ఇవ్వలేదు వరల్డ్ బ్యాంక్కి. సో అందుకే మనకి ఎగ్జాక్ట్గా రావాల్సిన టైంలో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది రిపోర్ట్ ఇవ్వలేదు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టు ఎప్పుడు ఆగిపోయిందంటే 2020 ఇయర్లో ఆగిపోయింది. యాక్చువల్గా అది పబ్లిష్ చేయలేదు. కానీ 2020 డిసెంబర్ ఆ ప్రాంతంలో చైనా మిగిలిన కంట్రీస్ కూడా ఎగ్జాక్ట్ డేటాని ఇవ్వడంతో సో ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకే పర్టికులర్గా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది 2019-2020 మధ్యలో హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో అసలు వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే రిపోర్ట్ ఇవ్వడం 2003 నుంచి ఈ వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఇది మనకి టఫెస్ట్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. కానీ మన ఎగ్జామ్కి ఏం యూజ్ అవుతుంది అంటే ఒకటి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, సెకండ్ వచ్చేసి ఈ ఇయర్ ఎన్ని కంట్రీస్కి ఇది రిపోర్ట్ తీసుకుంది అంటే 190, మొత్తం 190 కంట్రీస్కి తీసుకుంది. సో టాప్ కంట్రీ ఏది అని అడుగుతారు, న్యూజిలాండ్ టాప్ కంట్రీగా ఉంది. సో అట్లానే మన కంట్రీ ర్యాంక్ అడుగుతారు 63rd. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏదర్ టాప్ కంట్రీ అడుగుతారు లేదా లీస్ట్ కంట్రీ అడుగుతారు. సో 190 ర్యాంక్ ఉన్న కంట్రీ ఏది అంటే సోమాలియా. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే 2019తో పోల్చుకుంటే 2020లో బెటర్ పర్ఫార్మెన్స్ అంటే చాలా బెటర్గా ఇంప్రూవ్ అయిన కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా. సో ద బెటర్ పర్ఫార్మింగ్ కంట్రీ విచ్ ఈస్ కంపేర్డ్ టు ద 2019 అంటే సౌదీ అరేబియాగా చెప్పొచ్చు. ఇవి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క హైలైట్స్.
నెక్స్ట్ వచ్చేసి ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. యాక్చువల్గా మనకి లాస్ట్ షిఫ్ట్స్లో అంటే మనకి ఫేజ్ 1లో చూసుకుంటే ఫస్ట్ 4 షిఫ్ట్స్లో మనకి ఇలాంటివి అడగడం జరిగింది. ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్, సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. బ్లూ రివల్యూషన్ అంటే ఏంటి, అసలు వైట్ రివల్యూషన్ దేనికి సంబంధించింది, ఇలాంటి క్వశ్చన్స్. లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఇంకా మనకి లాస్ట్ షిఫ్ట్స్లో ఎలాంటివి అడిగారు అంటే మనకి ఫేజ్ 1లో సో బర్డ్ మ్యాన్, లేకపోతే మనకి ఇలాంటి బర్డ్ మ్యాన్ గురించి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ ఫేజ్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అడిగారు ఎంఎస్ స్వామినాథన్. సో అట్లానే మనకి ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఆల్రెడీ మీకు తెలుసు. సో ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఎవరిని పిలుస్తారంటే వెర్గీస్ కురియన్. సో అట్లానే ఇంకొకటి వచ్చేసి మదర్ ఆఫ్ సిల్వర్ రివల్యూషన్ ఇందిరా గాంధీ. సో బ్లూ రివల్యూషన్ దేనికి అని అడుగుతారు. సో వాటర్కి సంబంధించి ఫిషెస్ ఏవైతే ఉంటాయో సో ఫిషెస్కి సంబంధించి మనం బ్లూ రివల్యూషన్గా నీలి విప్లవంగా చెప్పొచ్చు. సో సిల్వర్ రివల్యూషన్ ఎగ్స్కి సంబంధించింది అని చెప్పొచ్చు. వైట్ రివల్యూషన్ మిల్క్కి సంబంధించింది. గ్రీన్ రివల్యూషన్ మనకి వీట్ గోధుమ అండ్ వరి రైస్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో పర్టిక్యులర్ రివల్యూషన్, సో దాని యొక్క సంబంధించిన మెయిన్ థింగ్. అట్లానే ఎల్లో రివల్యూషన్ నూనె గింజల ఉత్పత్తికి సంబంధించి మనకి పసుపు విప్లవం ఎల్లో రివల్యూషన్ చెప్పొచ్చు. రెడ్ రివల్యూషన్ అంట మీట్కి సంబంధించి. సో ఒక రివల్యూషన్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆ రివల్యూషన్ లిస్ట్ చూడండి, లేదా ఇలాంటివి చూడండి. ఫాదర్ ఆఫ్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 1977. 1977లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో అని అడుగుతున్నారు. మొరార్జీ దేశాయ్. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫేజ్ 1 నుంచి షిఫ్ట్స్ ఫాలో అవుతున్నారో, ఆ క్వశ్చన్స్ని చూసుకుంటున్నారో మీకు ఒక చిన్న లాజిక్ కనిపించవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకి మొరార్జీ దేశాయ్ లేదా ఈ ఫామ్ ఏదైతే ఉందో మనకి 1977, సో దానికి ఆ ప్రాంతంలో క్వశ్చన్స్ ఎయిదర్ ఒక్కొక్క షిఫ్ట్లో కనిపించడం జరుగుతుంది. సో ఎందుకు అంటే బేసికల్గా ఒకటి మొరార్జీ దేశాయ్ని హైలైట్ చేయడం అయి ఉండొచ్చు, లేదా సెకండ్ ఈయన ప్యాటర్న్ మీద క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. ఎందుకు అంటే జనరల్గా మనకి 1951 1951 నుంచి 1977 మధ్యలో చూసుకుంటే మనకి ఇండియాలో ఇంపార్టెంట్గా 4 పాపులర్ ప్రైమ్ మినిస్టర్లు వర్క్ చేశారు. 4 ప్రధానమంత్రులు వర్క్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ వర్క్ చేయడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ఎవరు స్టార్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్గా ఇండియాలో అంటే లాల్ బహదూర్ శాస్త్రి. సో లాల్ బహదూర్ శాస్త్రి ఎవరైతే ఉన్నారో సో ఈజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రెండవ ప్రధానమంత్రిగా మనకి ఉన్నది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. సో ఆయన కూడా చనిపోయిన తర్వాత, ఆయన హఠాత్ మరణం తర్వాత సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉంది మనకి మెయిన్ పర్సన్ ఎవరు అంటే ఇందిరా గాంధీ. సో ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందిరాగాంధీగా చెప్పొచ్చు. సో ఇందిరాగాంధీ టైంలో కూడా పొలిటికల్ సప్రెషన్ ఏవైతే రాజకీయ సమస్యలు వచ్చాయో సో ఆ టైంలో ఏం జరిగింది అంటే కొంత పరిమిత కాలానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. సో దీంట్లో కూడా మనం కామన్గా ఒకటి చూడొచ్చు, ఇట్స్ ఇల్లాజికల్ అని చెప్పొచ్చు నార్మల్గా. సో నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి, మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం నుంచి. సో జనతా ప్రభుత్వం నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రిగా వర్క్ చేసిన పర్సన్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మేబీ మనకి ఇంపార్టెంటే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి 1977 నుంచి 1979 1977 నుంచి 1979 మధ్యలో మొరార్జీ దేశాయ్ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా జనతా గవర్నమెంట్ తరపున వర్క్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. సో ఈయన టైంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి 1978 1978. సో ఈ టైంలో ఏమైందంటే మనకి డిమానిటైజేషన్, నోట్ల రద్దు. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నోట్ల రద్దు అనేది ఎప్పుడు జరిగింది అంటే సో మొరార్జీ దేశాయ్ టైంలోనే. ద ఫస్ట్ డిమానిటైజేషన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1978 అండర్ దట్ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. అలా కాకుండా ఇంకా డిఫరెంట్గా అడగాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అంటే సో ఇందిరాగాంధీ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇందిరాగాంధీని జనరల్గా చూస్తే ఆమె రాజకీయ జీవితం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969 వెన్ ఫస్ట్ షీ స్టెప్డ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆమె మొట్టమొదటిగా మనకి ప్రధానమంత్రిగా అడుగుపెట్టి సో ఆమె రాజకీయం అనేది రాజకీయ చరిత్ర 1969లో స్టార్ట్ అయింది. సో 1971 అనేది ఇందిరాగాంధీకి ఒక మెమరబుల్ ఇయర్, ఒక రిమార్కబుల్ ఇయర్గా చెప్పచ్చు. 1971 ఇందిరాగాంధీ, ఈ రెండు కాంబినేషన్స్ మీద మనం 3 to 4 క్వశ్చన్స్ని చూడొచ్చు ఒక్క ఈ రెండు కాంబినేషన్స్ మీద. ఎందుకంటే 1971లో ఇందిరాగాంధీ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేస్తున్నారో అదే టైంలో మనకి ఇంకెవరికి మధ్య యుద్ధం జరిగిందంటే ఇండో పాక్ వార్ అనేది 1971లో ఎవరి నేతృత్వంలో జరిగింది అంటే ఇందిరాగాంధీ. దేనికోసము అంటే బంగ్లాదేశ్ లిబరలైజేషన్ ఫార్మేషన్ కోసం, బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం మనం యుద్ధం చేసాం పాకిస్తాన్తో 1971లో. అదే 1971లో మనకి ఇందిరాగాంధీకి ఏ అవార్డు ఇచ్చారు అంటే మనకి భారతరత్న. సో భారతరత్న అవార్డు కూడా ఇవికి ఇవ్వడం జరిగింది, అది 1971లో. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇందిరాగాంధీకి సో భారతరత్న అనే అవార్డుని ఎప్పుడు ప్రకటించారు అంటే 1971లో ప్రకటించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా 1973లో మొట్టమొదటిసారి ఆయిల్ క్రైసిస్, ఏవైతే మనకి చమురు నిక్షేపాలు ఉంటాయో సో చమురు నిక్షేపాలకు సంబంధించి క్రైసిస్ అనేవి, మొట్టమొదటి ఆయిల్ క్రైసిస్ మనకి కనిపించినవి ఎప్పుడు అంటే 1973లో ఇండియాకి ఎఫెక్ట్ అయ్యి. సో అది కూడా ఎప్పుడు అంటే ఇందిరాగాంధీ టైంలోనే. సో దాని తర్వాత 1975 1975 ఇది ఇండియాని చాలా ఇంపాక్ట్ చేసిన ఇయర్గా చెప్పచ్చు. 1975లో ఎలక్షన్స్కి సంబంధించి ఇందిరాగాంధీ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు సో ఏదో ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. సో అప్పుడు మనకి పొలిటికల్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయ్యాయి. 1975 నుంచి 1977, పర్టికులర్ డేట్స్ చెప్పట్లేదు, ఇయర్స్ చెప్తున్నాను. 1975 నుంచి 1977 భారతదేశంలో అత్యధిక పొడవైన కాలం మనకి ఎమర్జెన్సీని విధించింది ఈ కాలంలోనే. సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ అంటాం కదా, సో ఎక్కువ కాలం, అత్యధిక కాలం నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఇయర్లో విధించారు అంటే 1975 to 77 మధ్యలో దాదాపుగా 21 నెలలు సో ఇండియాలో అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితిని ఇందిరాగాంధీ టైంలో ప్రభుత్వం విధించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత 1977లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తప్పుకోవడం, మొరార్జీ దేశాయి రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకి తర్వాత 1984లో 1984లో సో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఏదైతే సిక్కుల మీద చేశారో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత 1984లో ఇందిరాగాంధీ మరణించడం జరిగింది. ఇది ఇందిరాగాంధీకి సంబంధించి మనకి అవార్డ్స్, యూనివర్సిటీస్, చాలా ఇందిరాగాంధీ మీద లాట్ ఆఫ్ జీకే ఉన్నాయి. సో క్వశ్చన్ ఈజీగా పడాలి అంటే ఇందిరాగాంధీ స్టేడియం ఎక్కడుంది, ఇందిరాగాంధీ విమానాశ్రయం ఎక్కడుంది, ఇలాంటివి. క్వశ్చన్ డిఫికల్ట్గా పడాలి అంటే ఇందిరాగాంధీ చనిపోయింది ఎప్పుడు అని అడగచ్చు. లేదా ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం ఏంటి అంటే గరీబీ హటావు, అలాంటి క్వశ్చన్ అడగచ్చు. లేదా ఇందిరాగాంధీ టైంలో ఆయిల్ క్రైసిస్ ఏ ఇయర్లో వచ్చాయని అడగచ్చు, 1973. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో 4 ఆప్షన్స్లో మనకి ఇన్పుట్ డివైస్ ఏది? జనరల్గా మనకి కంప్యూటర్స్లో 2 ఉంటాయి, ఒకటి ఇన్పుట్ డివైస్ అంటాం, ఇంకొకటి అవుట్పుట్ డివైస్ అంటాం. సో ఇన్పుట్లో వచ్చేటప్పటికి మనకి కీబోర్డ్ కానీ లేకపోతే కార్డ్ రీడర్ కానీ నెక్స్ట్ మౌస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇన్పుట్ డివైజెస్ కానీ చెప్పచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్ అవుతుంది. నెక్స్ట్ చంద్రయాన్ 1 లాంచ్ డేట్. ఫేజ్ 1లో ఇస్రో, డిఆర్డిఓ, నాసా, సో స్పేస్ ఎక్స్ వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూసాం. సో మనకి ఫేజ్ 2నే స్టార్టింగ్ ఏంటంటే ఒక శాటిలైట్కి సంబంధించి అడిగారు, సో ఒక లాంచ్కి సంబంధించి అడిగారు చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 1 అనేది ఎప్పుడు లాంచ్ అయింది అని అడుగుతున్నారు. 22 అక్టోబర్ 2008. సో 22 అక్టోబర్ 2008లో మనకి చంద్రయాన్ 1 అనేది లాంచ్ అయింది. సో దీనికి ఆపోజిట్ మనకి చంద్రయాన్ 2 అనేది ఎప్పుడు లాంచ్ అయింది అని అడుగుతారు, 2019. సో 2019 చంద్రయాన్ 2 లాంచ్ డేట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మేబీ నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గుప్తా డైనాసిటీ ఫౌండర్. సో గుప్తా రాజ్యవంశంని స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నారు, శ్రీగుప్తా. సో శ్రీగుప్తా ఎవరైతే ఉన్నారో సో గుప్త వంశాన్ని స్థాపించింది ఆయన. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి 2 రకాలుగా మనం క్వశ్చన్స్ని ఫాలో కావచ్చు. ఒకటి మేబీ అడిగితే ఫౌండర్ అడుగుతారు,
లేకపోతే మనకి లాస్ట్ కింగ్ ఎవరని అడుగుతారు, ఆ రాజ్యానికి చెందిన లాస్ట్ కింగ్. సో జనరల్గా మనకి ఏవైతే హర్యాంక వంశం, శశాంక వంశం, నందాస్ ఉన్నారో, సో బేసిక్గా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అక్కడి నుంచి. మనం క్వశ్చన్స్ని ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మౌర్యాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మౌర్యాస్ నుంచి. సో మౌర్యాస్లో ఫస్ట్ అసలు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అడుగుతారు, చంద్రగుప్త మౌర్య. సో లాస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతారు, బృహద్రథ. సో బృహద్రథ ఎవరైతే ఉన్నారో, సో ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ, ఇలాంటివి అడుగుతారు. సో మౌర్యుల తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటే శుంగా డైనాసిటీ అంటాం. సో శుంగా డైనాసిటీని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతారు, పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ తర్వాత లాస్ట్గా అంత పాపులర్గా ఉన్నది శుంగా డైనాసిటీలో ఎవరు అంటే అగ్నిమిత్ర శుంగ. సో వీళ్ళిద్దరు గురించి అడుగుతారు, అగ్నిమిత్ర శుంగ లేదా పుష్యమిత్ర శుంగ, వాళ్ళు శుంగ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అనేది గుప్తానే. ఇండియన్ కింగ్డమ్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ గుప్తా కింగ్డమే. సో స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి శ్రీగుప్త. సో లాస్ట్ ఎవరున్నారని అడుగుతారు, స్కందగుప్త. ఎందుకంటే మనకి శ్రీగుప్త తర్వాత అంత చెప్పుకోదగ్గది చంద్రగుప్త 1. సో చంద్రగుప్త 1 తర్వాత వచ్చేది మనకి సముద్రగుప్త అంటాం. సో సముద్రగుప్తుడు తర్వాత వచ్చేది ఎవరంటే చంద్రగుప్త 2. సో చంద్రగుప్త 2 తర్వాత మనకి కుమారగుప్త, నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. కుమారగుప్త తర్వాత వచ్చేది స్కందగుప్త. సో స్కందగుప్త మీద కూడా 2 రకాలుగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ క్వశ్చన్. సో గుప్తా డైనాసిటీ లాస్ట్ రూలర్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే స్కందగుప్త, లేదా గుప్త వంశంలో ఏ రాజు హున్స్ అంటాం. సో హున్స్ యొక్క అటాక్స్ని ఎదుర్కొన్నాడు, హున్ల యొక్క అటాక్స్ని ఎదుర్కొన్నాడు అని అడుగుతారు, అది కూడా స్కందగుప్తుడే. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి పుష్యభుతి డైనాసిటీ లేదా వర్ధన డైనాసిటీ అంటాం. సో దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ప్రభాకర వర్ధన. సో దానికి మెయిన్ కింగ్ ఎవరు అంటే హర్షవర్ధన. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే మనకి ఏన్షియంట్ ఇండియాలో 5 కింగ్డమ్స్ మెయిన్గా ఉంటాయి. ఈ 5 కింగ్డమ్స్ ఫౌండ్ చేసింది ఎవరు, దాని లాస్ట్ రూలర్ ఎవరు, ఒక్కసారి వాటిని చూసుకోండి. ఇవి మనకి ఇంపార్టెంట్గా చెప్పచ్చు. మొఘల్స్కి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఉన్నది బాబర్ అండ్ లాస్ట్లో ఉన్నది బహదూర్ షా 2. ద లాస్ట్ కింగ్ ఆఫ్ మొఘల్స్గా బహదూర్ షా 2ని చెప్తారు. ద ఫౌండర్ ఆఫ్ మొఘల్స్గా చెప్పేది మనకి బాబర్ని చెప్తారు. ఢిల్లీ సుల్తాన్లో 5 డైనాసిటీస్ ఉంటే మొట్టమొదటి డైనాసిటీ అనేది ఆల్రెడీ ఫేజ్ 1లో అడిగారు. సో స్లేవ్ డైనాసిటీ, మమల్క్ డైనాసిటీ అని కూడా పిలవచ్చు. బానిస వంశం, బానిస వంశ స్థాపకుడు ఎవరు అని అడుగుతారు, కుతుబుద్దీన్ ఐబక్. ఇవి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్. ఇది కూడా కంప్యూటర్ రిలేటెడ్. కంప్యూటర్ యొక్క ముఖ్యమైన భాగం ఏది అని అడుగుతున్నారు. సో ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, CPU అంటాం. సో అది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, జై జవాన్ జై కిసాన్ స్లోగన్, దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. ఆల్రెడీ మనం ఫేజ్ 1లో చూసాం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. రిపీట్ క్వశ్చన్ అనుకుంటే ఇదే అవ్వచ్చు, లేదా ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్లో అడగాలి అనుకుంటే నెక్స్ట్ వాజ్పేయిని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని పిలిచింది ఎవరిను అంటే సో వాజ్పేయిని. సో వాజ్పేయి గారి టైంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా 2 థింగ్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్లోగన్, జై విజ్ఞాన్ స్లోగన్ ఒకటి. సెకండ్ వచ్చేసి పోఖ్రాన్ 2. సో పోఖ్రాన్ 2 అణుపరీక్ష కూడా మనకి అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. సో అట్లానే మనకి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్గా దేన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే 2 కాంబినేషన్స్ ఉంటాయండి. ఒకటి 1971 ఇండో పాక్ వార్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇందిరాగాంధీ. ఇంకొక కాంబినేషన్ 1999. ఇప్పటి వరకు దీన్ని టచ్ చేయలేదు. మేబీ ఎగ్జామినర్కున్న ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పొచ్చు. సో 1999లో సో ఇండియాలో ఒక రిమార్కబుల్ యుద్ధంగా చెప్పేదే మనం కార్గిల్ యుద్ధం. సో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అంటే వాజ్పేయి ఉన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పోఖ్రాన్ ఆల్రెడీ అడిగి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మేబీ మనం దీన్ని ఊహించుకోవచ్చు, దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కార్గిల్ యుద్ధాన్ని. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి 1977 to 79 మధ్యలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు. సో మనకి 1977-79 మధ్యలో భారత ఉపరాష్ట్రపతి ఎవరు అని అడుగుతున్నారు. సో BD జట్టి. సో BD జట్టి ఎవరైతే ఉన్నారో సో ఆయన భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సో జనరల్గా చూస్తే మనకి ప్రెసిడెంట్ అడగాలి, కానీ ఈసారి ఏం అడుగుతున్నారంటే వైస్ ప్రెసిడెంట్. సో మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, సో 2 సార్లు భారత రాష్ట్రపతిగా చేసింది ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్గా ఈ క్వశ్చన్ని చూడొచ్చు.
అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి ఎన్నో ఉపరాష్ట్రపతి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వెంకయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క టర్మ్ నెంబర్ ఎంత అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సో అత్యధికంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి 1975-77 మధ్యలో విధించారు. అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి 1975-77లో అత్యధిక కాలం పాటు విధించారు. ఈ టైంలో భారత రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారో అని అడుగుతారు, ఫక్రుద్దీన్ అలీ. సో ఫక్రుద్దీన్ అలీ ఈ టైంలో మనకి భారత రాష్ట్రపతిగా పనిచేసి ఉన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటితో పాటు 1971లో 1971లో ఎప్పుడైతే ఇందిరాగాంధీకి భారతరత్న ప్రదానం చేశారో ఎగ్జాక్ట్గా అదే టైంలో మనకి భారత రాష్ట్రపతిగా ఉన్నది ఎవరు అంటే వివి గిరిగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం మనకి ఎన్నోవ రాష్ట్రపతి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి అబ్దుల్ కలాం కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ కానీ, నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ కానీ, ఈ 4 రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఒక రిమార్కబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళ టర్మ్లో ఏదో ఒక హైలీ ఇన్సిడెంట్ అనేది భారతదేశంలో చోటు చేసుకుంది. అందుకని ఈ ఫక్రుద్దీన్ అలీని కానీ, అబ్దుల్ కలాంని కానీ, రాజేంద్ర ప్రసాద్ని కానీ, జ్ఞాని జైల్ సింగ్ కానీ, సో వీళ్ళ యొక్క రాష్ట్రపతి ఎన్నో రాష్ట్రపతి. సో వీళ్ళ టైంలో ఎలాంటి బిల్స్ అయినా పాస్ అయ్యాయా, యుద్ధం ఏమన్నా జరిగిందా, ఈ 3 చూసుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మేబీ ఉపరాష్ట్రపతి కాంబినేషన్తో అడగచ్చు, లేదా వీటి కాంబినేషన్తో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి యుఎన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. మనకి యుఎన్ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. 24th October. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. మనకి 24th Octoberన యుఎన్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి హూ ఓన్ ఆర్డర్ ఆఫ్ జయాద్. సో ఆర్డర్ ఆఫ్ జయాద్ అనే అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. అది కూడా 2019లో. సో యుఏఈ ఏదైతే ఉందో మనకి యుఏఈ కంట్రీ తన యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ జయాద్ అనే అవార్డుని సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీకి ప్రదానం చేయడం జరిగింది. సో జనరల్గా మనకి ఈ కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇంపార్టెంట్గా అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్ రామ్నాథ్ కోవింద్తో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ రామ్నాథ్ కోవింద్ గురించి అడిగారు, క్రొయేషియా అవార్డ్. సో తర్వాత వచ్చేసి ప్రతిభా పాటిల్ గురించి అడిగారు. సో నెక్స్ట్ లాస్ట్ షిఫ్ట్లో అంటే phase 1లో లాస్ట్ షిఫ్ట్లో నరేంద్ర మోడీకి సంబంధించిన ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. సో మళ్ళీ ఈ షిఫ్ట్లో ఈ ప్యాటర్న్ రిపీట్ అయింది కాబట్టి సో మనకి నరేంద్ర మోడీకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి 2018, 2019, 2020లో ఏ కంట్రీస్ ఏ అవార్డ్స్ ఇచ్చాయి అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి 2020లో యుఎస్ ఏదైతే ఉందో తన యొక్క సివిలియన్ అవార్డ్ హైయెస్ట్ అవార్డ్ ఏదైతే ఉందో సో దానిని ఇవ్వడం జరిగింది, ద లీజియన్ ఆఫ్ మెరిట్ అని చెప్పి. సో 2018లో మనకి సియోల్ ప్రైజ్ ఏదైతే ఉందో సో దానిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో 2019లో దరిదాపుగా 3 ఇస్లామిక్ కంట్రీస్, సో 3 ఇస్లామిక్ కంట్రీస్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇవ్వడం జరిగాయి. సో అందుకని మనకి మెయిన్గా ఈ 2 ఇయర్స్ ఇంపార్టెంట్, 2019, 2020. అందుకే ఈ ఇయర్లో ప్రైమ్ మినిస్టర్కి ఏ సివిలియన్ అవార్డ్స్ వచ్చాయో ఒక్కసారి ఆ కంట్రీని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా క్వశ్చన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరైతే ఉన్నారో జేజే థామ్సన్, ఆయన రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అని చెప్పారు. బట్ అంతకుమించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు కాబట్టి నేను క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేశాను, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి. ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నది జేజే థామ్సన్. ఇంకా ఈయన రిలేటెడ్గా ఇచ్చే క్వశ్చన్ ఛాన్స్ ఏముంది అంటే మేబీ జేజే థామ్సన్కి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది. సో జేజే థామ్సన్ వెన్ హీ గాట్ నోబెల్ ప్రైజ్ అని అడగచ్చు. సో జేజే థామ్సన్కి ఎప్పుడు వచ్చిందంటే 1906లో 1906లో ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఇవి ఈ క్వశ్చన్ మేబీ ఈ క్వశ్చన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా డైరెక్ట్గా ఇట్లా హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్స్ అయినా అడుగుండొచ్చు. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మలేరియా ఈజ్ కాజ్డ్ డ్యూ టు. సో మనకి మలేరియా అనేది దేనివల్ల వస్తుంది అని అడుగుతున్నారు. ప్లాస్మోడియం పారాసైట్. సో మనకి ప్లాస్మోడియం పరాన్నజీవి ఏదైతే ఉందో సో దానివల్ల మలేరియా అనేది రావడం జరుగుతుంది. సో దీంతోపాటు ఒకసారి డెంగ్యూ ఏదైతే ఉందో డెంగ్యూ ఒకటి, మనకి స్వైన్ ఫ్లూ అంటున్నాం. సో స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ వల్ల వస్తుంది. బర్డ్ ఫ్లూ అది ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వైరస్ నేమ్ ఏంటి. సో ఇట్లాంటివి చికెన్ గున్యా ఏదైతే ఉందో దానికి సంబంధించిన వైరస్. సో ముఖ్యంగా మీరు
చూసుకోవాల్సింది వైరస్ల వల్ల కలిగే వ్యాధులు. ఎందుకంటే మనకి ఎక్కువగా వ్యాధుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనకి వైరస్ వల్ల. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంటే 2 ఉన్నాయి. ఒకటి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, రెండోది వచ్చేసి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. ఫేజ్ 1లో ఎక్కడ మనం బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధి గురించి క్వశ్చన్ చూడలేదు. బట్ ఫేజ్ 1లో మాత్రం కొన్ని మనం కాలా హజ్రా ఇలాంటి డిసీజ్లు దేనివల్ల వస్తాయి ఇలాంటివి చూసాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మలేరియా గురించి అడుగుతున్నారు. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డిసీజెస్ డ్యూ టు వైరస్ అనేది చూడండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి డిసీజెస్ డ్యూ టు బ్యాక్టీరియా. దట్ టు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెనిగర్ కెమికల్ ఫార్ములా. సో వెనిగర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. సో CH3COOH. సో జనరల్గా వెనిగర్ని ఏమని పిలుస్తామంటే ఎసిటిక్ యాసిడ్. వెనిగర్ని మనం ఎసిటిక్ యాసిడ్ అంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఏంటి వెనిగర్ యొక్క నామం ఏంటి, లేకపోతే మనం టామరెండ్ అంటాం, చింతపండు. సో చింతపండు లాంటి, లేకపోతే గ్రేప్స్ అంటాం, రా గ్రేప్స్. సో వాటిని ఏమని పిలుస్తామంటే టార్టారిక్ యాసిడ్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం డిఫరెంట్గా అడిగింది ఏంటంటే డైరెక్ట్ దీని ఫార్ములా అడిగారు. సో CH3COOH. సో ఇలాంటి క్వశ్చన్స్ చూడొచ్చు. లేకపోతే ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే యాంట్ స్టింగ్. మనకి చీమ కుట్టగానే ఒక చిన్న సైజ్ దద్దురు లాంటిది రావడం, ఇట్లా రెడ్డిష్గా రావడం చూస్తాం. ఎందుకంటే ఇట్ రిలీజెస్ సచ్ కైండ్ ఆఫ్ యాసిడ్. సో దాని పేరు వచ్చేసి మనకి ఫార్మిక్ యాసిడ్. యాంట్ స్టింగ్ని మనం చీమ కాటు వల్ల వచ్చే యాసిడ్ ఏది అంటే ఫార్మిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్స్ప్లోజివ్స్లో కూడా మనం యాసిడ్ని యూజ్ చేస్తాం. సో ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఇంపార్టెంట్ ఉందో TNT. సో దీనికి 2 రకాలుగా క్వశ్చన్స్ పడతాయి. TNTలో యూజ్ చేసే ఆమ్లం ఏది అని అడుగుతారు, యాసిడ్ ఏది అని అడుగుతారు. నైట్రిక్ యాసిడ్. సో నైట్రిక్ యాసిడ్ని TNT అనే ఎక్స్ప్లోజివ్లో యూజ్ చేస్తారు. సో TNT అనేది ఎబ్రివేషన్ ఏంటి అని అడుగుతారు, ట్రై నైట్రోటోలిన్. సో ట్రై నైట్రోటోలిన్ అనే పేలుడు పదార్థంలో ఎక్కువగా యూజ్ చేసే యాసిడ్ ఏది అంటే మనకి నైట్రిక్ యాసిడ్ అని చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా మనకి యాసిడ్స్లో ఆమ్లాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం, ఇంకొకటి వీక్ యాసిడ్స్ అంటాం. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే స్ట్రాంగ్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ఎక్కువగా ఫార్ములాస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఒకటి చూసుకోండి. వీక్ యాసిడ్కి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఇట్లా అడుగుతారు, నేమ్ ఏంటి అని అడుగుతారు, దాన్ని ఏమని పిలుస్తారని అడుగుతారు. ఎందుకంటే వీక్ యాసిడ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్గానిక్ యాసిడ్. వీక్ యాసిడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్గానిక్ యాసిడ్. మనకి సిట్రిక్ యాసిడ్ కానీ, వెనిగర్ కానీ, టార్టారిక్ యాసిడ్ కానీ, ఫార్మిక్ యాసిడ్ కానీ, సో ఇవన్నీ కూడా వీక్ యాసిడ్లోకి వస్తాయి. ఇఫ్ యూ కన్జ్యూమ్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ మచ్. సో అది డైరెక్ట్గా హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసినా సో మన బాడీకి అంతగా ఎఫెక్ట్ అవనివి ఏవి అంటే వీక్ యాసిడ్స్గా చెప్పచ్చు. సో పేరు అడుగుతారు, లేదా డైరెక్ట్గా వీటి గురించి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా అడుగుతారు. అందుకే మీరు ఎక్కువగా వీక్ యాసిడ్స్ చూసుకోండి. అట్లానే మనం సోడాస్ అంటాం. సోడాస్లో, కూల్ డ్రింక్స్లో యూజ్ చేసే ఆమ్లం ఏంటి, యాసిడ్ ఏంటి అని అడుగుతారు. ముఖ్యంగా యూజ్ చేసే యాసిడ్ పేరు వచ్చేసి మనకి కార్బోనిక్ యాసిడ్. సో సోడాస్ లాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేసేది మనకి కార్బోనిక్ యాసిడ్గా చెప్తాం. మోస్ట్ స్ట్రాంగెస్ట్ యాసిడ్గా, వన్ ఆఫ్ ద యాసిడ్గా దేన్ని చెప్పచ్చు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. సో HClని వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ కింద మనం చెప్పచ్చు. సో ఇలాంటివి ఆమ్లాలు, క్షారాలకి సంబంధించి సో ఏవి ఇంపార్టెంట్ కాదు ఒక్కసారి చూడండి. సో దీంతో పాటు
ఎక్కడైనా మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్లో యాసిడ్ ఎక్కువైనప్పుడు, ఆమ్లం యొక్క గాఢత్వం అనేది ఎక్కువైనప్పుడు, సో దాంట్లో వాటర్ని యాడ్ చేయకూడదు, దాంట్లో బేస్ని యాడ్ చేయాలి. సో మనం దాంట్లో క్షారాన్ని యాడ్ చేయాలి. సో అట్లాంటి ప్రాసెస్ని ఏమని పిలుస్తాం, అట్లాంటి దాన్ని ఏమని పిలుస్తాం? ఎక్సెసివ్ యాసిడ్ ఉన్నప్పుడు, సో ఎక్కువ ఆమ్లం గాఢత్వం ఉన్నప్పుడు దాన్ని న్యూట్రల్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి మనం కలిపే బేస్ని ఏమని పిలుస్తామంటే యాంటాసిడ్ అని పిలుస్తాం. క్వశ్చన్ డైరెక్ట్గా ఏమొస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాంటాసిడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాంటాసిడ్. ఈ కింది వాటిలో ఏది యాంటాసిడ్, ఏది యాంటాసిడ్ కాదు అని అడుగుతారు. ద బెస్ట్ యాంటాసిడ్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH2. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటాసిడ్గా చెప్పొచ్చు. సో దీని మీద క్వశ్చన్ ఇట్లా అడగచ్చు, లేదా ఇంకొకలా ఎలా అడగచ్చు అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో MgOH2ని ఇంకేమని పిలవచ్చు అని అడిగితే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని పిలుస్తాం. సో ఇక్కడ బేసిక్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే pH స్కేల్ ఏదైతే ఉందో దాని పాపులారిటీ phase 1లో అయిపోయింది. pH స్కేల్ రేంజ్ ఎంత, pH స్కేల్లో 2.1 ఉంటే ఏమంటారు, లెమన్ అంత, సెలైవా అంత, హ్యూమన్ బ్లడ్ pH వాల్యూ అంత, ఇవి అడిగారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్టింగే మనకి నేమ్స్తో అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళు ఈ రెండు కాన్సెప్ట్ చూసుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్స్, వాటికి సంబంధించి మెయిన్ థింగ్స్ చూసుకోండి. నెక్స్ట్, లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం సో మనకి పాపులేషన్ డెన్సిటీ ఏదైతే ఉంటుందో, సో జనసాంద్రత అంటాం, అత్యల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం. సో దీనికి ఉల్టా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అత్యధికంగా అని అడగచ్చు, అత్యధికంగా. సో అత్యధికంగా జనసాంద్రత గల రాష్ట్రం 2011 సెన్సస్ ప్రకారం ఏది అంటే బీహార్. లేదు జనసాంద్రత మీద కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా అడగాలి, రెగ్యులర్గా అడగాలి అంటే సో మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక రాష్ట్రం ఏది అని అడిగితే జనాభా గల రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్, యూపీ. అదే అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏది అంటే మనం సిక్కింగా చెప్పచ్చు. దేని వైపు చూసుకుంటే పాపులేషన్ పరంగా, జనాభా పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ హైయెస్ట్లో ఉంది, లోయెస్ట్లో ఉన్నది మనకి సిక్కింగా చెప్పచ్చు. అట్లానే సెక్స్ రేషియో, జెండర్ డిఫరెన్స్, మేల్ ఫీమేల్, పురుషుల నిష్పత్తి స్త్రీల నిష్పత్తి అంటాం కదా. సో ఇట్లా మనకి సెక్స్ రేషియోలో హైయెస్ట్గా ఉన్న స్టేట్ ఏది అంటే మనకి కేరళ. సో లోయెస్ట్గా ఉన్న స్టేట్ ఏది అంటే మనకి హర్యానా. సో ఇలాంటివి పాపులేషన్ అడగచ్చు, డెన్సిటీ అడగచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి జెండర్ రేషియో అడగచ్చు. సో అత్యధిక పురుష స్త్రీ నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రం ఏది ఇండియాలో ఇప్పటికీ అంటే మనకి హర్యానాగానే చెప్తాం. ఎక్కువగా ఉన్నది ఏది అంటే కేరళ. ఎక్కువ లిటరసీ ఉన్నది కూడా ఏది అంటే మనకి కేరళగా చెప్పచ్చు. సో ఇవి అట్లనే మనకి ఎక్కువ భూభాగం ఉన్న స్టేట్ ఏది ఇండియాలో అంటే రాజస్థాన్. సో మనకి హైయెస్ట్ ఏరియా ఉన్నది, లార్జెస్ట్ ఏరియా ఉన్నది ఏది అంటే మనకి రాజస్థాన్. సో చాలా తక్కువ ప్రాంతం, చాలా తక్కువ భూభాగం ఉన్నది ఏది అంటే గోవాగా చెప్తాం. సో ఇది భూభాగానికి వచ్చేటప్పటికి సో ఇలాంటివి. దీని రిలేటెడ్ ఇంకొకటి ఏంటంటే అత్యధిక భూభాగం వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉంది, అత్యల్పం గోవాలో ఉంది. అట్లనే మనం వేస్ట్ ల్యాండ్ అంటాం. సో మనకి వేస్ట్ ల్యాండ్ ఇండియాలో ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉంది కాబట్టి సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కేంద్ర పాలిత ప్రాంతం అని అడుగుతున్నారా, రాష్ట్రం అని అడుగుతున్నారా, దాన్ని బట్టి ఆన్సర్ ఇవ్వాలి. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ విడదీయనప్పుడు, యూనియన్ టెరిటరీగా లేనప్పుడు సో భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా వేస్ట్ ల్యాండ్ని కలిగి ఉంది, వేస్ట్ ల్యాండ్ కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్గా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి విత్ హూజ్ హెల్ప్ వాజ్ ద బొకారో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి బొకారో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎవరి సహాయంతో నిర్మించారో అని అడుగుతున్నారు. సో బొకారో స్టీల్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో రష్యా సహకారంతో మనం 1964 1964లో మనం దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఇయర్ ఇవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ మనకి బొకారో స్టీల్ ప్లాంట్ అడిగారు, విత్ ద హెల్ప్ ఆఫ్ అని అడిగారు. సో దట్ ఈస్ రష్యా, యుఎస్ఎస్ఆర్ హెల్ప్తో నిర్మించాం.
1964 వచ్చేటప్పటికి భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక విచ్ 5-year ప్లాన్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా ఇన్ ద టైమ్ ఆఫ్ 1964 అంటే మనకి సెకండ్ 5-year ప్లాన్ అని చెప్తాం. సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్. సో క్వశ్చన్ కనుక ఈ కాన్సెప్ట్ నుంచి తీసుకుంటే, సో ఎగ్జామినర్ క్వశ్చన్ కనుక సెకండ్ 5-year ప్లాన్ ఇండస్ట్రీ పాలసీ నుంచి, అంటే ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో పరిశ్రమల అభివృద్ధి ఈ కాన్సెప్ట్ నుంచి తీసుకుంటే, నెక్స్ట్ బొకారో తర్వాత మనం ఇంకా దేన్ని చూడొచ్చు అంటే దుర్గాపూర్ చూడొచ్చు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనేది మనకి ఏ స్టేట్లో ఉందంటే వెస్ట్ బెంగాల్. సో అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనకి బిలాయ్ ఉక్కు కర్మాగారం అంటాం. సో మనకి బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది. సో ఏ స్టీల్ ప్లాంట్ని ఏ కంట్రీ సహకారంతో, అట్లానే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఏ స్టీల్ ప్లాంట్ ఎవరి సహకారంతో ఎస్టాబ్లిష్ చేసాం. సో 4 to 5 ఉంటాయి. 4 to 5 ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది ఒడిస్సా, 3 ఆంధ్రప్రదేశ్, అండ్ 4 వచ్చేసి మనకి బొకారో. సో ఈ 4 ఏ కంట్రీస్ హెల్ప్తో ఏ స్టేట్లో ఉన్నాయని చూసుకుంటే నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇస్తే మనం డెడ్ ఈజీగా ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్, వెన్ వాజ్ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. అసలు మనకి రేడియో ప్రసారం అనేది భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నారు. సో రేడియో ప్రసారం అనేది మనకి ఇండియాలో జూన్ 1923. సో 1923, 1924 ఈ మధ్యలో 1923 to 1924 ఈ ఇయర్ మధ్యలో మనకి ఫస్ట్ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అట్లానే ఇది మనకి రైల్వే ఎగ్జామ్ కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైల్వే బడ్జెట్ ఏదైతే ఉందో, సో రైల్వే బడ్జెట్ మొట్టమొదటిసారి ఎప్పుడు టెలికాస్ట్ అయింది అని అడుగుతారు. సో రైల్వే బడ్జెట్ మనకి 1994 1994లో ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు చేశారు రైల్వే బడ్జెట్ని. సో 1994లో చేశారు. సో ఉల్టాగా క్వశ్చన్ అడగాలి, రైల్వేకి సంబంధించి అడగాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, వేర్ ఈస్ ద వైట్ హౌస్ లొకేటెడ్. సో వైట్ హౌస్ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్కి సంబంధించింది. సో అది ఎక్కడ ఉంది అంటున్నారు, వాషింగ్టన్ DC. ఇది కంప్లీట్గా బేసిక్ స్టాండర్డ్ జీకే క్వశ్చన్. సో దీన్ని మనం బేసిక్ స్టాండర్డ్ జీకే క్వశ్చన్ అనొచ్చు. ఎందుకంటే మనకి సెట్ ఆఫ్ 4 to 5, సో 4 లేదా 5 కంట్రీస్కి సంబంధించి ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సో వాళ్ళకి సంబంధించిన హౌసెస్, రెసిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటి నేమ్స్ ఉంటాయి, బ్లూ హౌస్ అని, వైట్ హౌస్ అని అట్లా. సో దాని మీద బేస్ చేసిన క్వశ్చన్. సో వైట్ హౌస్ అడిగారు కాబట్టి నెక్స్ట్ లిస్ట్లో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ బ్లూ హౌస్. సో బ్లూ హౌస్ అని దేన్ని పిలుస్తారు అంటే సియోల్. సో సియోల్ ప్రెసిడెంట్ యొక్క భవనాన్ని, అంటే సౌత్ కొరియా. ఈసారి మీకు బ్లూ హౌస్ అని కనుక కనిపిస్తే సో ఎవరికి సంబంధించిన పర్టికులర్గా ఏ కంట్రీకి సంబంధించింది అంటే సౌత్ కొరియా, లేదా ఎక్కడ ఉంది అంటే సియోల్ అని మీరు చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మనకి రాష్ట్రపతి భవన్ అంటున్నాం. సో మన భారత రాష్ట్రపతికి సంబంధించి రెసిడెన్సీని ఏమని పిలుస్తామంటే రాష్ట్రపతి భవన్ అని పిలవచ్చు. అట్లనే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి లోక్ కళ్యాణ్ మార్గ్. ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ఏదైతే మన ప్రధానమంత్రి రెసిడెన్స్ ఉందో, సో దాన్ని లోక్ కళ్యాణ్ మార్గ్ చేంజ్ చేశారు. సో ఇది వరకు ఒరిజినల్ నేమ్ లోక్ కళ్యాణ్ మార్గ్ కాదు, సో దీన్ని లోక్ కళ్యాణ్ మార్గ్ కింద చేంజ్ చేశారు. మేబీ నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అడిగే ఛాన్స్ ఏంటంటే ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశ ప్రధానమంత్రి రెసిడెన్సీ ఏదైతే ఉందో సో దాన్ని ఏమని పిలుస్తారు అని అడిగితే లోక్ కళ్యాణ్ మార్గ్గా పిలుస్తారు. ఈ క్వశ్చన్ మీకు ఈజీగానే ఉంటుంది, రాష్ట్రపతి భవన్. ఇంకా స్టాండర్డ్ జీకేలో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి బ్లూ హౌస్ అడిగారు, లోక్ కళ్యాణ్ మార్గ్ అడిగారు, రాష్ట్రపతి భవన్, వాషింగ్టన్ DC, ఇంకేమైనా ఇంపార్టెంట్ పర్సన్స్ సో వాటికి సంబంధించి. ఇంకొకటి వచ్చేసి మనకి 10 డౌన్ స్ట్రీట్. సో 10 డౌన్ స్ట్రీట్ అని చెప్పేసి యూకే ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సీ ఏదైతే ఉందో సో దాన్ని 10 డౌన్ స్ట్రీట్ అంటాం. సో జనరల్గా మనకి బాగా ఎక్కువగా వినిపించినవి 3 కంట్రీస్ నేమ్స్. సో మనకి కోవిడ్ టైంలో 3 కంట్రీస్ నేమ్స్ బాగా వినిపించాయి. ఒకటి చైనా, రెండోది వచ్చేసి USA, మూడోది వచ్చి UK. ఈ 3 కంట్రీస్ చాలా ఎక్కువ వినిపించాయి. ఆల్రెడీ USA బేస్డ్ మీద ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి UK డౌన్ స్ట్రీట్ అని గుర్తుపెట్టుకోండి, 10 డౌన్ స్ట్రీట్ UK. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించి. నెక్స్ట్, ఫతేపూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై. సో ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మించింది ఎవరని అడుగుతున్నారు, అక్బర్. సో అక్బర్ కన్స్ట్రక్షన్స్ మీద ఆల్రెడీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. బులందా దర్వాజా, బులందా దర్వాజా.
దీన్ని నిర్మించింది కూడా ఎవరు అంటే అక్బరే. సో కొంచెం క్వశ్చన్ టిపికల్గా అడగాలి అనుకుంటే అక్బర్ ఫతేపూర్ సిక్రీ ఏదైతే నిర్మించారో సో ఆ ఫతేపూర్ సిక్రీ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు, యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్, లేకపోతే అక్బర్కి సంబంధించి యుద్ధాలు, అక్బర్కి సంబంధించిన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మనం ప్రీవియస్ షిఫ్ట్లో డిస్కస్ చేశాం కాబట్టి నేను ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, బుల్లందా దర్వాజా అండ్ ఫతేపూర్ సిక్రీ. హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫెయిర్ అండ్ లవ్లీ? సో ఫెయిర్ అండ్ లవ్లీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నది ఎవరు అంటే యామి గౌతమ్. నెక్స్ట్ సోనార్ ఫుల్ ఫామ్. సో ఇది ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, లేదా ఎబ్రివేషన్ అని కూడా, ఎబ్రివేషన్ రిలేటెడ్ ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు కదా, సో రెండింటికి రిలేటెడ్ అని చెప్పొచ్చు. సోనార్ అంటే మనకి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సో సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్గా సోనార్ని పిలుస్తారు. సో సోనార్ అనగానే మెయిన్గా మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సబ్మెరైన్స్. సో జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో నీటి లోపల మన సౌండ్కి సంబంధించి ఏదైనా టెక్నాలజీని యూజ్ చేయాలి అంటే ఒక ట్రాన్స్మీటర్కి ఈ సోనార్ డివైస్ని అటాచ్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ సోనార్ ఫుల్ ఫామ్ అడిగారు కాబట్టి సోనార్ని ముఖ్యంగా దేంట్లో యూజ్ చేస్తారు అంటే నీటిలో, అది దట్టు దేంట్లో ఎక్కువగా యూజ్ చేస్తారంటే జలాంతర్గాములు, సో సబ్మెరైన్స్ అంటాం. మీరు ఫేజ్ 1 కనుక చూస్తే ఫేజ్ 1లో సౌండ్కి సంబంధించిన క్వశ్చన్ మనం ఎక్కడా చూడలేదు. సో ఫేజ్ 1లో ఫిజిక్స్ రిలేటెడ్ చాప్టర్ ఎక్కడి నుంచి పడ్డాయంటే లైట్, కాంతి నుంచి వచ్చాయి. కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, కాన్వెక్స్, కాన్కేవ్, రే చీకటి, కలర్ బ్లైండ్నెస్, సో వీటి నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది కానీ సౌండ్ నుంచి అడగలేదు. సో ఈ షిఫ్టే సౌండ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మేబీ సౌండ్ చాప్టర్ నుంచి ఇంకెలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఒకటి ఈ ధ్వని ఏదైతే ఉందో సో ధ్వని అనేది ఏ రకమైన వేవ్ అని అడుగుతారు. సౌండ్ ఈజ్ విచ్ కైండ్ ఆఫ్ వేవ్ అని అడిగితే మెకానికల్ వేవ్. ఒక్కసారి తెలుగు మీనింగ్ మీరు చూసుకోండి, మెకానికల్ వేవ్. The disturbance and the energy will be travel in a same path. నేను ఎగ్జాక్ట్గా ఇటు తిరిగి మాట్లాడాను అనుకోండి, నా ధ్వని ఏదైతే ఉందో సో నేను ఏదైతే కంప్రెస్ చేశానో అదే డైరెక్షన్లో ఇది కూడా ఫాలో అవుతుంది. ద వేవ్ అండ్ ద ఎనర్జీ విల్ బి పాస్డ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో వీ కెన్ కన్సిడర్ దట్ ఈజ్ అ మెకానికల్ వేవ్. సో లాంగిట్యూడనల్ వేవ్స్, ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇట్లా మాట్లాడతాం. సో వీటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. లాంగిట్యూడనల్ వేవ్స్, ట్రాన్స్ఫర్ వేవ్స్. లాంగిట్యూడనల్ వేవ్స్ అంటే ఈ డిస్టర్బెన్స్ ఎక్కడైతే జరిగిందో దాని సేమ్ పాత్లోనే ఎనర్జీ కూడా ట్రావెల్ చేస్తుంది. మనం ప్రాక్టికల్గా గమనిస్తే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటాం. సో అలలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్స్ వేవ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే ఒక రాయిని నీటిలో విసిరామనుకోండి సో దానికి ప్యారలల్గా పర్పెండిక్యులర్గా మనకి వేవ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ర్యాండమ్ డైరెక్షన్లో, డిస్టర్బెన్స్తో కానీ లేకపోతే దానికి పర్టిక్యులర్ డైరెక్షన్తో కానీ సంబంధం లేదు. సో మ్యాక్సిమం అన్ని డైరెక్షన్స్ని కవర్ చేసేది ట్రాన్స్ఫర్ వేవ్స్. వాటర్ అనేది ట్రాన్స్ఫర్ వేవ్లోకి వెళ్తుంది, సౌండ్ అనేది లాంగిట్యూడనల్ వేవ్లోకి వస్తుంది. దట్ టు పర్టికులర్గా ఏ వేవ్ అంటే మెకానికల్ వేవ్గా చెప్పచ్చు. ఇంకొకటి సౌండ్కి యూనిట్స్ ఏంటి, సౌండ్ మెయిన్గా మనం ఎట్లా కొలుస్తాము అంటే ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఫ్రీక్వెన్సీ, పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా కూడా ఉంటుంది, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ పర్టిక్యులర్ టైం అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ పర్టిక్యులర్ టైం. వైబ్రేషన్స్ అంటే ప్రకంపనాలు అని గుర్తుపెట్టుకోండి, లేదా కంపనాలు. ఒకసారి తెలుగు మీనింగ్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ టైం. సో జనరల్గా ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ 200 వైబ్రేషన్స్ని 20 సెకండ్స్ చేస్తే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? సో ఈ పెన్ ఫ్రీక్వెన్సీ కావాలి నాకు, 200 వైబ్రేషన్స్ చేస్తుంది. ఎన్ని సెకండ్స్లో అంటే 20 సెకండ్స్లో అనుకోండి. సో అప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది అంటే 10 హెర్ట్జ్ అవుతుంది. సో క్వశ్చన్ ఏంటి అంటే మనకి సౌండ్ని మనం ఫ్రీక్వెన్సీలోనే తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే హెర్ట్జ్. సో ఆల్రెడీ ఇది అడిగారు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్గా చూడొచ్చు, దేన్ని చూడొచ్చు అంటే హెర్ట్జెస్ని చూడొచ్చు. టిపికల్గా వస్తే ఫార్ములాని కానీ వేవ్ని కానీ చూడొచ్చు. ఒక సౌండ్ వేవ్ అనేది ఘన పదార్థం నుంచి వాయు పదార్థంలోకి ట్రావెల్ చేస్తే ఆ సౌండ్ వేవ్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ సాలిడ్ స్టేట్ టు దట్ గ్యాషియస్ స్టేట్. ఆ టైంలో సౌండ్ యొక్క స్పీడ్ ఏమవుతుంది అని అడుగుతారు. ఇది కాన్సెప్చువల్ వైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక సౌండ్ వేవ్ సాలిడ్ స్టేట్ నుంచి గ్యాషియస్ స్టేట్కి వెళ్తుందో దాని యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ద సౌండ్ స్పీడ్ విల్ బి ఆటోమేటికల్లీ డిక్రీజెస్ వెన్ ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాషియస్ స్టేట్. ఇలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్టీపీసీ ఎగ్జామ్ కాబట్టి
క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎట్లా పడతాయి అంటే హెడ్జెస్ నుంచి పడతాయి. ఎలా పడతాయంటే మానవుడు వినగలిగే సౌండ్ రేంజ్ ఎంత, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్ ఆడిబుల్ రేంజ్ అని అడుగుతారు. హ్యూమన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అంటే 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ మధ్యలోనే సో మనకి ఏవైతే సౌండ్స్ ఉంటాయో అవి మాత్రమే వినిపిస్తాయి. సో బిలో 20 హెడ్జెస్ కానీ అబౌవ్ 20,000 హెడ్జెస్ కానీ మనం వినలేం, మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. సో అందుకే హ్యూమన్ ఆడిబుల్ రేంజ్ ఎంత అంటే సో మానవుడు వినగలిగేది 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, మరి లెస్ దెన్ 20 హెడ్జెస్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతారు. లెస్ దెన్ 20 హెడ్జెస్ ఉంటే గనక ఆ వేవ్స్ని ఏమని పిలుస్తారు అంటే ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అని దేన్ని పిలుస్తారు అంటే లెస్ దెన్ 20 హెడ్జెస్ ఉంటే వాటిని ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అని పిలుస్తాం. సో జనరల్గా యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి వీటిని పసిగడతాయి. ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ని ఎక్కువగా వినగలిగేవి అంటే యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలిఫెంట్ తీసుకోవచ్చు. ఎలిఫెంట్కి లెస్ దెన్ 20 హెడ్జెస్ సౌండ్స్ అనేవి క్లియర్గా వినబడతాయి. సో ఇది ఈ లార్జ్ యానిమల్ ఏదైతే ఉందో ఏనుగు, సో ఏనుగుకి ఇన్ఫ్రా వేవ్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రైనోసర్స్ అంటాం. రైనోసర్స్ నీటిలో ఎట్లా కమ్యూనికేట్ చేస్తాయంటే ఇవి లెస్ దెన్ 5 హెడ్జెస్ సౌండ్ని కూడా వినగలవు. రైనోసర్స్ అనేవి నీటిలో లెస్ దెన్ 5 హెడ్జెస్ సౌండ్ని కూడా వినగలవు. వీటితోనే ఇవి కమ్యూనికేట్ చేసుకునేవి, ఇన్ఫ్రా వేవ్స్తోనే ఇవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఎర్త్ క్వేక్స్. సో జనరల్గా భూకంపాలు వస్తే ఫస్ట్ తెలిసేది పక్షులకి, యానిమల్స్కి, కుక్కలకి ఇట్లా మాట్లాడతాం. ఎందుకంటే ఎర్త్ క్వేక్స్ భూమిని తాకే లోపు ఏదైతే భూ ప్రకంపనలు వస్తాయో, భూ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి ఏ వేవ్స్ అంటే ఇన్ఫ్రా. సో షాకింగ్ వేవ్స్ అంటాం, అర్త్ క్వేక్ వేవ్స్ అంటాం. భూ ప్రకంపనలు ఏ వేవ్స్కి చెందినవి అంటే ఇన్ఫ్రా వేవ్స్కి చెందినవి. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రా అయిపోయింది కాబట్టి దానికి ఆపోజిట్లో అడగచ్చు. 20,000 హెడ్జెస్ అంటున్నాం కదా. సో గ్రేటర్ దెన్ 20,000 హెడ్జెస్ ఉంటే 20,000 కన్నా హెడ్జెస్ కన్నా సౌండ్ ఎక్కువ ఉంటే సో దానిని ఏమని పిలుస్తాము అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. సో ఇలా ఇక్కడ నుంచి క్యాజువల్గా వచ్చే క్వశ్చన్ ఏది అంటే బ్యాట్. సో బ్యాట్ ఏదైతే ఉందో అది 1,20,000 హెడ్జెస్ సౌండ్ వినగలదు. 1,20,000 హెడ్జెస్ సౌండ్ వినగలిగేది, ఆ వేవ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేది ఏది అంటే మనకి బ్యాట్గా చెప్తాం. 1,20,000 హెడ్జెస్. కానీ భూమి మీద అత్యధికంగా 2,00,000 హెడ్జెస్, 2,00,000 హెడ్జెస్ వరకు ఆ సౌండ్ వినగలిగే యానిమల్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ అ డాల్ఫిన్. డాల్ఫిన్ కెన్ డిటెక్ట్ అప్ టు ద 2,00,000 హెడ్జెస్ సౌండ్. హైయెస్ట్ అల్ట్రా సౌండ్ వినగలిగే ఒకానొక జీవి ఏది అంటే దాన్ని డాల్ఫిన్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ మనకి సోనార్ అడిగారు కాబట్టి ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్, దానికి సంబంధించిన యానిమల్స్, హెడ్జెస్. ఇంకొకటి సోనార్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇట్లా సబ్మెరైన్ లాంటి వాటిలో యూజ్ చేస్తాం. సో అట్లనే మనకి అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే జనరల్గా మిషనరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఎక్కువగా మనం అల్ట్రాసోనిక్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎండోస్కోప్ ఏదైతే వచ్చిందో సో ఎండోస్కోప్ కన్నా ముందర సో జనరల్గా మనకి కడుపులో అల్సర్స్ ఉన్నాయా, సో లేకపోతే బేబీ గురించి ఇట్లాంటి వాటి గురించి తెలుసుకునే అల్ట్రా మిషన్ ఏదైతే ఉందో సో దాంట్లో మనం యూజ్ చేసేది ఏది అంటే ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇవి ఫ్రీక్వెన్సీ తర్వాత సౌండ్ గురించి ఇంకొంచెం ఎక్కువగా చదవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే ఎకో. తెలుగులో దీన్ని ప్రతిధ్వని అంటాం. ఎకో, రిఫ్లెక్షన్. మనకి లైట్కి ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో సో కాంతికి కనిపించేదాన్ని ప్రతిబింబం అంటున్నాం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మరి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఏమని పిలుస్తాము అంటే ఎకో అని పిలుస్తాం. సో జనరల్గా ఎవరైతే ఉన్నారో ఆబ్జెక్ట్, అబ్జర్వర్. సో ఆబ్జెక్ట్కి అబ్జర్వర్కి మధ్య సెట్టైన్ డిస్టెన్స్ అనేది ఉండాలి, ఈ మధ్యలో ఏ డిస్ట్రాక్షన్ లేకుండా. ఆ సెట్టైన్ డిస్టెన్స్ కనుక ఉండగలిగితే, మధ్యలో ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉండగలిగితే సో ఆ సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా రిఫ్లెక్ట్ అయిన దాన్ని మనం ఎకోస్ అని పిలుస్తున్నాం. సో జనరల్గా సబ్మెరైన్స్లో శత్రువు యొక్క సబ్మెరైన్ కనిపెట్టడానికి, శత్రువు యొక్క సబ్మెరైన్ని టార్గెట్ చేయడానికి, టార్బిడోస్ని రిలీజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసే టెక్నాలజీ ఒకటి సోనార్, ఇంకొకటి ఎకోస్ అని చెప్పొచ్చు. సో ఈ రెండింటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. దానితో పాటు ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి మనకి మ్యాక్ నెంబర్. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాక్ నెంబర్. సో ఇది రేర్గా అడుగుతారు. మ్యాక్ నెంబర్ ఏంటి అంటే సో పర్టిక్యులర్ స్పీడ్ ఆఫ్ ద బాడీ. మనం ఒక బాడీ యొక్క స్పీడ్ చూడాలి, స్పీడ్ ఆఫ్ ద బాడీ అండ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఇది దాని ఫార్ములా. స్పీడ్ ఆఫ్ ద బాడీ
బై సౌండ్ ఇన్ ఎయిర్. జనరల్గా మనం ఫ్లైట్ తీసుకున్నాం అనుకోండి, ఏరోప్లాన్ కానీ హెలికాప్టర్ కానీ తీసుకున్నాం అనుకోండి, సో అది ఎయిర్లో పర్టిక్యులర్ స్పీడ్తో వెళ్తుంది, దాని యొక్క స్పీడ్ బై, సో అప్పుడు ఆ టైంలో ఎయిర్ యొక్క సౌండ్ ఏదైతే ఉందో అది. సో జనరల్గా స్పీడ్ ఆఫ్ ద బాడీ బై సౌండ్ ఆఫ్ ఎయిర్, పర్టిక్యులర్ సౌండ్ ఏదైతే ఉందో దాని ఎయిర్. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే మనకి మ్యాక్ నెంబర్. సో మ్యాక్సిమం దీన్ని అడగడానికి ఛాన్సెస్ తక్కువ. కానీ ఏ క్వశ్చన్ అడుగుతారు అంటే మ్యాక్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటే, అగైన్ ఐమ్ రిపీటింగ్, మ్యాక్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతారు, సూపర్ సోనిక్ వేవ్స్. సో సూపర్ సోనిక్ వేవ్స్ అని గ్రేటర్ దెన్ 1 మ్యాక్ నెంబర్ ఉన్నదాన్ని పిలుస్తారు. సో ఫ్లైట్స్, హెలికాప్టర్స్ వీటికి ఎక్కువగా యూజ్ చేసేది ఈ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ ద CEO ఆఫ్ మొబిక్విక్. సో మొబిక్విక్కి CEOగా ఎవరు వర్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి బిపిన్ ప్రీత్ సింగ్. సో బిపిన్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మొబిక్విక్కి CEOగా వర్క్ చేస్తున్నారు. సో ఇదివరకు మనం అమెజాన్కి చూసాం CEO, గూగుల్కి CEO చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటివి, అంటే నెక్స్ట్ మనం దేనికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేటీఎం. సో పేటీఎం లాంటివి ఏవైతే ఉన్నాయో, సో కొత్త కొత్త ఇప్పుడు డెవలప్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేటీఎం CEO ఎవరైనా అడగచ్చు. సో గూగుల్ పే ఉంది, గూగుల్ పే అడగచ్చు, ఫోన్పే అడగచ్చు. కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగాలి అంటే సో వీటి నుంచి కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్గా అంటే మనకి మొట్టమొదటిగా భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ రాయబడ్డాయి, ఎన్ని ప్రకరణలు రాయబడ్డాయి అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 395. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అట్లనే ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. 22 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని విభాగాలు అంటే 22 పార్ట్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇలాంటివి అసలు భారత రాజ్యాంగం ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి ఎప్పుడైతే భారత రాజ్యాంగం అనేది స్టార్ట్ అయిందో 1950లో, 1950లో, సో మనం భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసాం ఇండియాలో. సో అప్పటికి ఏ సిస్టమ్ పర్టిక్యులర్గా లేదు, అంటే 1950లో లేనిది కానీ ఇప్పుడు పాపులర్గా ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఒరిజినల్గా రాజ్యాంగంలో లేనిది ఏది అని అడుగుతారు, పంచాయత్ రాజ్. సో ఇండియాలో వన్ ఆఫ్ ద ఏమంటారు గ్రేట్ డీసెంట్రలైజేషన్ సిస్టమ్. మనం డీసెంట్రలైజేషన్ మాట్లాడతాం. సో ఏంటంటే విలేజ్ తర్వాత వచ్చేసి మనకి మండలం తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రం తర్వాత నేషన్. సో ఏదైతే మనకి డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేది ఉందో పర్టిక్యులర్గా, సో దీంట్లో బ్యాక్ బోన్గా మనం చెప్పేది పంచాయతీరాజ్. కానీ ఒరిజినల్ రాజ్యాంగంలో పంచాయతీల గురించి కానీ పంచాయతీ రాజ్ గురించి కానీ ఎక్కడా మెన్షన్ అనేది చేయలేదు. సో మనకి రాజ్యాంగంలో పంచాయతీ రాజ్ని కంప్లీట్గా దాంట్లో ఇంక్లూడ్ చేసిందే 1992లో, 1992లో. సో మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగాలంటే ఇలాంటివి అడుగుతారు, కొంచెం డిఫరెంట్గా అడగాలంటే ఇలాంటివి. పంచాయతీరాజ్ సంస్థని ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు, ఎన్నో సవరణ ద్వారా చేర్చారు, సో ఇలాంటివి అడుగుతారు. లేకపోతే మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కింద ఇస్తారనమాట, మనకి నీతి ఆయోగ్ అని ఇస్తారు, నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని ఇస్తారు. ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అంటే రాజ్యాంగ పరంగా రాజ్యాంగ హోదాని కలిగి ఉన్నది ఏది, రాజ్యాంగ హోదా కలిగి లేనిది ఏది. సో ఇలాంటివి మనకి 10 to 15 ఉన్నాయి. సో నేషనల్ ప్లానింగ్ కమిషను, నీతి ఆయోగ్, ఒకసారి అవి కాన్స్టిట్యూషనల్ బాడీసా లేదా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదా, ఒక 10 to 5 ఒక్కసారి చూసుకుంటే సో క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చినా సరే మీకు అది అసలు ఎక్కడ కూడా హార్డ్గా అనిపించదు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆర్టికల్స్ మీదే క్వశ్చన్స్ అడిగారు, డిఫరెంట్గా అడగల. ఒకవేళ అడిగితే కనుక ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి విచ్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టమక్. సో మనకి స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ ఏది అని అడుగుతున్నారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అంటున్నాం. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్. ఇంకొంచెం డిఫరెంట్గా అడగాలంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఆప్షన్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, ఆప్షన్ బి వీక్ యాసిడ్, ఆప్షన్ సి స్ట్రాంగ్ బేస్, ఆప్షన్ డి వీక్ బేస్, ఇలా కూడా అడగచ్చు. సో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ యాసిడ్. ఎక్కువ ఆమ్ల గాఢత్వం ఉన్నది ఏది అంటే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్గా చెప్పచ్చు, వన్ ఆఫ్ ద యాసిడ్గా. నెక్స్ట్ మిజోరం స్టేట్ రిలేటెడ్ క్వశ్చన్.
సో మిజోరం ఫార్మేషన్ డే అయి ఉండొచ్చు, కానీ బట్ ఆల్రెడీ మన మహారాష్ట్ర అండ్ గుజరాత్ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది క్లారిటీగా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నది. బట్ ఇద్దరు స్టూడెంట్స్ మిజోరం స్టేట్ రిలేటెడ్ క్వశ్చన్, మరి ఫార్మేషనా, అక్కడ ఏమైనా మౌంటైన్ అడిగారా, లేక్ అడిగారా, సో మనకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మిజోరం అయితే క్లారిటీ ఉంది. సో ఇక్కడ కూడా మనం మిజోరం స్టేట్ ఫార్మేషన్ తీసుకున్నాం. సో మిజోరం స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1987లో. దీంతో పాటు ఇంకే స్టేట్ ఫామ్ అయిందంటే అరుణాచల్ ప్రదేశ్. రెండు ఈశాన్య రాష్ట్రాలు ఒకే ఇయర్లో పాస్ అయ్యే 1987లోనే. నెక్స్ట్, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. గంగా యొక్క నదుల్లో అతిపెద్ద ఉపనది ఏది అని అడుగుతున్నారు. సో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసి మనకి యమున. సో చాలామందికి మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ గగారా అవుతుందా, కోసి అవుతుందా, ఇట్లా. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం మాట్లాడుకోవాలి. సో గంగా గురించి కనుక మాట్లాడితే, సో గంగా ఆరిజినేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో గంగా ఎక్కడైతే ఏ గ్లేషియర్, గంగోత్రి గ్లేషియర్ దగ్గర మొట్టమొదటిసారిగా పుట్టినప్పుడు సో దాన్ని గంగా అని పిలవరు, భాగీరథి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ భాగీరథి. సో ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్, బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్. యాక్చువల్గా మీరు ఇండియా షేప్ చూస్తే ఇండియా షేప్ ఇట్లా ఉంటుంది, లైక్ దిస్, ఇట్లా వంపు తిరిగి. సో ఎప్పుడైతే ఒక వాటర్కి రాక్ లాంటిది కానీ ఇంకేమన్నా కానీ హడ్డీలు వస్తే, ఏదైనా అడ్డు తగిలితే, సో స్పీడ్గా వెళ్ళే వాటర్ కాస్త ఇట్లా డివైడ్ అవుతుంది. సో సేమ్ థింగ్ ఉత్తరాఖండ్ నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్కి వెళ్ళేటప్పటికి సో ల్యాండ్ అనేది జాగ్రఫికల్గా ఇంక్లైన్డ్గా ఉండడం వల్ల ఒక్కసారిగా ఇది 2 డివిజన్స్ తీసుకుంటుంది. సో ఇటు వచ్చేస్తేనేమో మనం వెస్టర్న్ స్ట్రీమ్ ఆఫ్ గంగా అంటాం, ఇటు వెళ్తేనేమో ఈస్టర్న్ స్ట్రీమ్ ఆఫ్ గంగా అంటాం. తూర్పు వైపు ప్రవహించేది అండ్ పడమటి వైపు ప్రవహించేది. క్లియర్? సో కాన్సెప్చువల్గా క్వశ్చన్ అడిగితే ఏమని అడుగుతారంటే, సో జనరల్గా ఇండియా తర్వాత గంగా వెళ్ళే స్టేట్ ఏదంటే బంగ్లాదేశే. సో ఇది ఈజీగా ఉంది. డిఫికల్ట్గా అడగాలి అనుకుంటే ఏ స్ట్రీమ్ ఆఫ్ గంగా డైరెక్ట్గా బంగ్లాలోకి ఎంటర్ అవుతుంది అని అడుగుతారు, ఈస్టర్న్ స్ట్రీమ్. సో ఈస్టర్న్ స్ట్రీమ్ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది అంటే బంగ్లాదేశ్లోకి. సో బంగ్లాదేశ్లో గంగని ఏమని పిలుస్తారో అని అడుగుతారు. ఇన్ బంగ్లాదేశ్ గంగా ఈజ్ కాల్డ్ యాజ్ పద్మ. మరి పద్మ బంగ్లాదేశ్లో ఏ రివర్తో కలుస్తుంది అని అడుగుతారు, బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర గంగా మీట్ ఈచ్ అదర్. సో బ్రహ్మపుత్ర గంగా 2 నదులు కూడా ప్రపంచంలో ఎక్కడ కలుస్తాయి అని అడుగుతారు. సో బంగ్లాదేశ్లో కలుస్తాయి. దీనినేమో పద్మ అని పిలుస్తారు, దీనిని జమున అని పిలుస్తారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి ఈ వెస్ట్రన్ స్ట్రీమ్ ఏమవుతుంది, ఈ పడమటి ప్రవహించే గంగా స్ట్రీమ్ ఏదైతే ఉందో గంగా యొక్క పాయ, ఇది ఏమవుతుంది అని అడుగుతారు. సో ఇది దేన్ని అని పిలుస్తారంటే హుగ్లీ. హుగ్లీ. కలకత్తా ఏ నది ఒడ్డున ఉంది అంటే హుగ్లీ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఉత్తరాఖండ్కి వచ్చేటప్పటికి గంగ ఎక్కడ పుట్టింది అంటే గంగోత్రి గ్లేషియర్. సో గంగా అనేది మనకి గంగోత్రి గ్లేషియర్లో ఆరిజినేట్ అయింది. సో ఇక్కడే మనకి 4 ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఉన్నాయి, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అని. సో వీటిలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ ఉత్తరాఖండ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ప్లేస్గా దేని చెప్తారు అంటే దేవప్రయాగ్. ఇదొక నోటెడ్ క్వశ్చన్. దేవప్రయాగ్ అని వచ్చిందంటే 2 రివర్స్ కాంబినేషన్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఒకటి వచ్చేసి గంగా రివర్, ఇంకొకటి వచ్చేసి అలకనంద. కానీ ఉత్తరాఖండ్లో గంగని ఏమని పిలుస్తారు, అది పుట్టిన ప్లేస్లో అంటే భాగీరథి. సో క్వశ్చన్ ఏమని ఫ్రేమ్ అవుతుందంటే, భాగీరథి అలకనంద ఇండియాలో కలుసుకునే ప్లేస్ ఏది అని అడుగుతారు. భాగీరథి అండ్ అలకనంద మెట్ ఈచ్ అదర్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ప్లేస్ అంటే దేవప్రయాగ్. సో దేవప్రయాగ్లో కలుస్తాయి. ఆప్షన్స్లో దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, విష్ణుప్రయాగ్ అన్నీ ఇట్లానే ఉంటాయి. సో అందుకనే దీన్ని గుర్తుపెట్టుకోండి. దేవప్రయాగ్ అంటే ఉత్తరాఖండ్ అని తెలియాలా, భాగీరథి అని అలకనంద అని మీకు అది తెలియాలి. అది మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలియాలి. సో నెక్స్ట్, ఎక్కడైతే వన్స్ దేవప్రయాగ్ని రివర్ క్రాస్ చేసిందో రిషికేష్, హరిద్వార్ నుంచి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లోకి వస్తుంది. దెన్ దాట్ పర్టికులర్ రివర్ ఈస్ కాల్డ్ ఎస్ అ గంగా. అక్కడి నుంచి గంగా అని నోటెడ్ అవుతుంది. ఇది గంగకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లాంగెస్ట్ రివర్ అని గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు వచ్చేటప్పటికి బీహార్ దగ్గరకు వస్తే, బీహార్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోసి. సో కోసి మీద 3 రకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి. కోసి ఆరిజినేట్ అయింది ఎక్కడ అని అడుగుతారు, నేపాల్లో. కోసి దేనికి ఉపనది అని అడుగుతారు, గంగకి. కోసి రివర్ గంగని ఎక్కడ కలుస్తుంది అని అడుగుతారు, బీహార్లో. సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే కోసిని పిలుస్తారు. ఇవి కోసికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి యమునోత్రి గ్లేషియర్ నుంచి మనకి యమునా రివర్ ఆరిజినేట్ అయింది. సో నెక్స్ట్ యమునా రివర్, గంగా రివర్ 2 ఎక్కడ కలుస్తాయంటే ఉత్తరప్రదేశ్లో. యమునా, గంగా 2 కలిసేవి ఉత్తరప్రదేశ్లోనే.
ఎక్కడ అంటే అలహాబాద్. అలహాబాద్. కానీ అలహాబాద్ నేమ్ చేంజ్ చేశారు కాబట్టి ఆప్షన్స్లో అలహాబాద్ మ్యాక్సిమం ఉండదు. ఏమని ఉంటుందంటే ప్రయాగ్రాజ్. ఇప్పుడు ఏమని వస్తుందంటే ప్రయాగ్రాజ్లో ఏ 2 రివర్స్ కలుస్తాయి అంటే గంగా అండ్ యాజ్ వెల్ యాజ్ యమున. సో అతిపెద్ద ఉపనది ఏది అంటే యమునానే. ఉత్తరాఖండ్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఆల్మోస్ట్ ఈ ఏరియానంతటినీ కవర్ చేసి యమున డైరెక్ట్గా మనకి ఉత్తరప్రదేశ్లోని గంగతో కనెక్ట్ అవుతుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో మనకి ప్రయాగ్రాజ్ ఏరియా, దీనిని గంగా యమున దో అబ్ రీజియన్ అంటాం. ఎక్కడైతే 2 రివర్స్ కలుస్తాయో సో దో అబ్ రీజియన్ అని చెప్పి ప్రయాగ్రాజ్ని ఎలా పిలుస్తారంటే గంగా యమున దో అబ్ రీజియన్. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో అట్లనే సంగమం అంటాం. గంగా యమున సరస్వతి ఈ 3 కూడా, ఈ మూడింటి యొక్క సంగం ఎక్కడుంది ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లాస్ట్గా వచ్చేది అంటే గాగ్రా రివర్. సో గగారా రివర్ గగారా ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఫ్లోటింగ్ని తీసుకొస్తుంది. ఎక్కువ నీళ్లు తీసుకొచ్చేది ఏది, ఎక్కువ ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ని గంగకి ఏ ఉపనది తీసుకొస్తుంది అంటే రివర్ గగారా. బట్ అతిపెద్ద ఉపనది ఏది అంటే అది యమునానే. సో ఆన్సర్ వచ్చి యమునా అవుతుంది. నెక్స్ట్ టోక్యో ఒలింపిక్స్ విల్ బీ హెల్డ్ ఇన్. సో కొంతమంది ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే సో టోక్యో ఏ కంట్రీ క్యాపిటల్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకొంతమంది ఏం చెప్పారంటే టోక్యో ఒలింపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పారు. సో ఏవైతే పోస్ట్పోన్ అయ్యాయో 2020లో టోక్యో ఒలింపిక్స్, సో అవి ఎక్కడ జరగబోతున్నాయంటే 25 మార్చ్ 2021లో జరగబోతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ అనేవి 2021 25 మార్చ్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకా టోక్యో దేని యొక్క క్యాపిటల్ అంటే మనకి జపాన్ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ రబ్బర్. సో రబ్బర్ యొక్క కాఠిన్యం ఏదైతే ఉంటుందో దాని ప్రాసెస్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. వాల్కనైజేషన్. సో వాల్కనైజేషన్ అనేది రబ్బర్ యొక్క హార్డ్నెస్ ఆఫ్ రబ్బర్ యొక్క ప్రాసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెడ్ బ్యాటరీ యాసిడ్. సో లెడ్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే యాసిడ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఆల్రెడీ కెమికల్ నేమ్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఇందాక ఎలాగైతే వెనిగర్ యాసిడ్కి చూసామో దీనికి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్కి H2SO4, ఇది లెడ్ బ్యాటరీలో ఉంటుంది. కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని దేన్ని పిలుస్తారు అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని పిలుస్తారు. నెక్స్ట్ విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద స్టేషన్ క్లీన్లీనెస్ సర్వే 2019 స్వచ్ఛ రైల్వే. సో మనకి స్వచ్ఛ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో 2019లో ద బెస్ట్ స్వచ్ఛ రైల్వే స్టేషన్ కింద ఏ దానిని రికార్డ్ సృష్టించింది లేదా ఏ దాన్ని నామినేట్ చేశారని అడుగుతున్నారు. సో 2019లో టాప్ 1 స్వచ్ఛ రైల్వే స్టేషన్గా ఉన్నది ఏది అంటే జైపూర్. ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్. సో జైపూర్ని ఇంకేమని పిలుస్తారు అంటే పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో అవి గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయ డైనాసిటీ. ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయకి సంబంధించి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ మేబీ ఆయన ఏ రాజ్యవంశానికి చెందినవాడు లేదా ఏ రాజ్యాన్ని పరిపాలించారు. సో ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ వాళ్ళు ఫ్రేమ్ చేసి ఉండొచ్చు ఎగ్జామ్లో. బట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు శ్రీకృష్ణదేవరాయ అనమాట. సో శ్రీకృష్ణదేవరాయ ఏ రాజ్యాన్ని పరిపాలించారు అంటే విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మేబీ అక్కడ బహమనీ కింగ్డమ్, విజయనగర, ఇంకా చోళ, రాష్ట్రకూటాస్ ఇట్లా ఇచ్చి ఉండొచ్చు. సో అట్లా ఇస్తే ఏ సామ్రాజ్యం అంటే విజయనగర. లేదా శ్రీకృష్ణదేవరాయ ఏ వంశానికి చెందిన పర్సన్, హీస్ బిలాంగ్స్ టు విచ్, ఈయన ఏ వంశానికి చెందిన పర్సన్ అని కూడా అడిగి ఉండొచ్చు. సో జనరల్గా మనకి విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో సో దాన్ని ప్రధానంగా 4 రాజ్య వంశాలు పరిపాలించాయి. సో మీరు జనరల్గా SSTA అని గుర్తుపెట్టుకోవచ్చు. SSTA. ఎస్ అంటే మనకి సాలువ వంశం, సంగమ వంశం. నెక్స్ట్ ఎస్ వచ్చేసి సాలువ వంశం. ఇంకొకటి వచ్చేసి తుల్వా.
నెక్స్ట్ వచ్చేసి అరవీడు వంశం. సో మొత్తం మనకి 4 వంశాలు ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. అసలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే హరిహర 1, బుక్కారాయ 1 వీళ్ళిద్దరూ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో ఈ హరిహర 1, బుక్కారాయ 1 అనే వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే సంగమ వంశానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్ సాలువ వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే సంగమ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో రాజ్యం సెకండ్ ఎవరు అంటే మనకి సాలువ వంశానికి చెందిన వాళ్ళు. అసలు సాలువ వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే మనకి నరసింహదేవరాయ. సో ఈయన స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తుల్వ వంశం. సో తుల్వ వంశం వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళ తర్వాత పరిపాలించడం జరిగింది. సో ఈ తుల్వ వంశానికి చెందిన పర్సనే మనకి శ్రీకృష్ణదేవరాయ. సో శ్రీకృష్ణదేవరాయ ఏ వంశానికి చెందినవాడు అంటే తుల్వ వంశం. కానీ ఏ రాజ్యాన్ని పరిపాలించాడు, ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సో మనకి అలయ రామరాజు ఎవరైతే ఉన్నారో అలయ రామరాజు అరవీడు వంశానికి స్థాపించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్. సో జనరల్గా క్వశ్చన్ ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యం మీద పడింది కాబట్టి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనకి విజయనగర సామ్రాజ్య స్థాపన ఎప్పుడు జరిగిందని అడగచ్చు, లేదా స్థాపించింది ఎవరు హరిహర రాయ 1, బుక్కారాయ 1. నెక్స్ట్ ఏ వంశాలు పరిపాలించాయని 4 ఇవ్వచ్చు. దాంట్లో సంగమ, సాలువ, తుల్వ, అరవీడు ఇవి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు, ఇవి అడగచ్చు. లేదా శ్రీకృష్ణదేవరాయ ఏ వంశానికి చెందినవాడు అంటే తుల్వ వంశానికి చెందిన వాళ్ళు. లేదా అసలు విజయనగర సామ్రాజ్యంలో అతిపెద్ద యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1565లో రాక్షసి తంగిడి యుద్ధం అంటాం, లేదా బ్యాటిల్ ఆఫ్ తల్లి కోట అని పిలుస్తాం. 5 ముస్లిం కింగ్డమ్స్ కలిసి, మెయిన్గా బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో సో 5 ముస్లిం కింగ్డమ్స్ కలిసి డైరెక్ట్గా మనకి ఏ కింగ్డమ్ మీదకి యుద్ధానికి వచ్చాయంటే విజయనగర సామ్రాజ్యం మీదకి యుద్ధం చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్. ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యాన్ని ఇక్కడ చూసాం. అట్లనే మనకి మార్తాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనకి నార్త్ ఇండియాలో ఒక యుద్ధం గురించి అడిగారు, సౌత్ ఇండియాలో ఒక కింగ్డమ్ గురించి అడిగారు. సో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ చూసుకుంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయంటే మేబీ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇండియన్ కింగ్డమ్స్. ఓన్లీ భారతదేశంలో భారత రాజుల మధ్య లేదా భారత రాజ్యాల మధ్య ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ జరుగుంటాయో సో ఆ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద నెక్స్ట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి విజయనగర సామ్రాజ్యంతో పాటు ఒక్కసారి మీరు బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉందో సో మనకి బహమనీ కింగ్డమ్లో కుతుబ్ షాహీస్ కానీ సో నెక్స్ట్ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో ఈ 5 వంశాలు ఏవైతే ఉన్నాయో బహమనీ కింగ్డమ్లో ఈ 5టిని కూడా ఒక్కసారి ఎవరెవరు ఫౌండ్ చేశారు, సో ఏ కింగ్డమ్ ఎక్కడెక్కడ పరిపాలించింది ఈ 5 కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బయోగ్యాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, బయోగ్యాస్ని ఇంకేమని పిలుస్తారో అని అడుగుతున్నారు, మీథేన్. సో CH4. సో బయోగ్యాస్ గల ఇంకొక పేరు వచ్చేసి మనకి మీథేన్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ మనం ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో జనరల్గా బయోగ్యాస్ అడిగారు కాబట్టి నెక్స్ట్ టియర్ గ్యాస్ అంటాం. టియర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్. సో ఈ మూడింటి గ్యాస్కి కాంబినేషన్స్ ఏంటి, కార్బన్ మోనాక్సైడ్ని దేంట్లో వాడతారు, సో నెక్స్ట్ నైట్రోజన్ని దేంట్లో వాడతారు, సో టియర్ గ్యాస్కి గల మరి యొక్క కెమికల్ నేమ్ ఏంటి, టియర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ఈ 3 కూడా చూసుకుంటే ఈ 4 సెట్ ఆఫ్ కాంబినేషన్ కాబట్టి క్వశ్చన్స్ రిపీట్ అయినా లేదా వాటి గురించి అడిగినా అసలు ప్రాబ్లం అనేది మీకు ఈ కాన్సెప్ట్లో రాదు. సో ఒకసారి అందుకే ఆ 4 కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.